మొదట్లో ఆర్ట్ డైరెక్టర్గా చాలా గొప్ప గొప్ప హిట్ సినిమాలుకి వర్క్ చేసి తర్వాత నిర్మాతగా మారి ఈ రోజున ఎవరైతే చాలా అగ్రకథానాయకులని ఇండియా లెవెల్లో చెప్పుకుంటున్నారో వాళ్ళందరితో ఇనీషియల్ స్టేజ్లో సినిమాలు చేసిన గొప్ప నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్న ఆ గెస్ట్ పేరే అడ్డాల చంటి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారా? 10 కోట్లు పెట్టి సినిమా చేయాలంటే 5 కోట్లు పోవటానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇవాళ ఉన్న పొజిషన్లో. కానీ మీరు జనరల్గా మీ కెరీర్ బిగినింగ్లోనే ప్రొడ్యూసర్గా బాలకృష్ణ గారితో చేశారు, ఇప్పుడు ఆల్ ఇండియా ఇండియన్ హెర్క్లెస్ అనిపించుకున్న ప్రభాస్తో చేశారు, జూనియర్ ఎన్టీఆర్తో చేశారు. మళ్ళీ మీరు వాళ్ళతో రిపీట్ చేయకపోవడానికి కారణం ఏంటండి? అప్పుడు ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ప్రొడక్షన్ కంట్రోల్ ఎక్కువ డిమాండ్ చేయడం కానీ లేదు. డైరెక్టర్ ప్రొడ్యూసరు ఏది ప్రొవైడ్ చేస్తే నీట్గా చేసుకొని చేశారు. ఇవాళ ఆ స్టేజ్ లేదు. కీర్తి సురేష్ని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా తెలుగులో. ఆ సినిమా తర్వాత నాకు అది రిలీజ్ చేయలేదు. కానీ మీకు అసలు రాజమౌళి గారితోనే మీరు సినిమా చేయాల్సిన పరిస్థితి ఉండే, అది ఎందుకు జరగలేదు? అసలు రాజమౌళి గారికి మీకు ఏం జరిగిందండి? అది ఏం జరిగింది అనేకంటే రాజమౌళితో వచ్చి నేను సినిమా ప్లాన్ చేసిన మాట వాస్తవం. కృష్ణరాజు గారు ఎదురు వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్నాడు కదా, బాగున్నాడు, ఒకసారి చూద్దామని నేను వెళ్ళటం కూర్చొని బాగున్నాడండి డెఫినెట్గా తను ఒక స్క్రిప్ట్ చేసుకున్నాను. ఇండైరెక్ట్గా బెదిరించడం, మాట్లాడటం కూడా అప్పుడే జరగదండి, మీరు మాట్లాడితే మాకు ప్రెషర్ అవ్వకండి అని మాట్లాడటం, ఇట్లాంటివి అనేటప్పటికి నాకు కొంచెం కోపం వచ్చి నేను చాలా పిచ్చోళ్ళలాగా వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టాను. మనం ఎందుకు ఇప్పుడు ట్రై చేయకూడదు, మాట్లాడకూడదు అని చెప్పి అఖండ 2 తను వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నారని విన్న తర్వాత నేనే బోయకట్ చేసుకొని ఇప్పుడు మీరు మీ అబ్బాయి యాక్టర్గా ఏంటి అసలు అది డెవలప్మెంట్ అంటే అబ్బాయి నిజంగా ఒరిజినల్గా ఇంట్రెస్టెడా లేకపోతే ఏంటి? ఇది వీడికి ధనుష్ లాంటి హీరో అయ్యాడు, ధనుష్ లాగా నన్ను ఉండాలన్నా నేను ఎందుకు అవ్వకూడదని హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా లాంగ్ టైమ్ ఇన్నింగ్స్ సినిమా ఇండస్ట్రీలో. మొదట్లో ఆర్ట్ డైరెక్టర్గా చాలా గొప్ప గొప్ప హిట్ సినిమాలుకి వర్క్ చేసి తర్వాత నిర్మాతగా మారి ఈ రోజున ఎవరైతే చాలా అగ్రకథానాయకులని ఇండియా లెవెల్లో చెప్పుకుంటున్నారో వాళ్ళందరితో ఇనీషియల్ స్టేజ్లో సినిమాలు చేసిన గొప్ప నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్న ఆ గెస్ట్ పేరే అడ్డాల చంటి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని మీ అందరి తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు చంటి గారు? బాగున్నాయండి. ఏం జరుగుతున్నది? పెద్దల దయ వల్ల, ఇండస్ట్రీ దయ వల్ల బాగున్నాయి. ఇండస్ట్రీ దయ్యం ఉంది, మీరు మధ్య అసలు సినిమాలు చేయడం మానేశారు. ఏం దయ్యన్నట్టు? చేసినా చేయకపోయినా చేస్తూ ఉన్నాం, ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీ ఇంకా మనల్ని ఎక్కడో చోట కాపాడుతున్నట్టే లెక్క. అంతేనా? టోటల్ గా రిటైర్డ్ అయిపోతే ఏ ఊరు వెళ్ళి సపరేట్ అయిపోవాలి, అట్లా కాదుగా. నేను డిసైడ్ అయిపోయాం కదా అని దూరం అవ్వలేదు. తల్లిదండ్రుల తర్వాత ఇండస్ట్రీ కాబట్టి మనం బతుకున్నంత కాలం ఇండస్ట్రీ మనతోటి పాటు ఉంటుంది. అది ఇది కరెక్ట్ ఫిలాసఫీ. బట్ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మీరు సినిమా తీసి చాలా కాలం అయింది, అలాగని మళ్ళీ హీరోలందరూ మీకు బాగా పరిచయస్తులే. దానికి ఏంటి ప్రాక్టికల్ గా కారణం చెప్పమంటే ఏం చెప్తారు సార్? అంటే నేను ఈ గ్యాప్ రావడానికి ఒక మెయిన్ రీజన్, నేను ఒక సినిమా చాలా మంది వద్దన్నా కానీ బలవంతంగా ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో కీర్తి సురేష్ని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అది తెలుగులో. ఇది మన మహానటి కీర్తి సురేష్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా, తెలుగు సినిమా. ఓకే. దాంట్లో నరేష్, సీనియర్ నరేష్ కొడుకు వాళ్ళ అబ్బాయి హీరోగా పెట్టి చేసిన సినిమా. ఆ సినిమా తర్వాత నాకు అది రిలీజ్ చేయలేదు. కారణాలు ఏదేమైనా కానీ అక్కడ నాకు కొంత గ్యాప్ వచ్చింది.
దాని తర్వాత నేను ఒక పెద్ద హీరో కూడాని ట్రావెల్ అవుతా ఉన్నా. ఆ ట్రావెలింగ్‌లో వాళ్ళు నాకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అంటే, "అరేయ్! ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నావు. నీకు మా వాడితో ఈ సినిమా మనం చేయాలి. చేస్తాం." చేస్తాడు. అయితే ఈ లోపల నువ్వు ఈ చిన్న సినిమాలు గానీ, ఇయి గానీ ఇట్లాంటియి నువ్వు చేస్తే కాన్ఫిడెంట్‌గా ఉండి 100% హిట్ అవుతుందని చేయాలి. లేదనుకుంటే అది చెయ్యొద్దు. ఈ పెద్ద సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా జోలికెళ్ళొద్దు. సిట్యుయేషన్స్ అన్నీ ఎవ్రీ డే మారిపోతా ఉన్నాయి. ముందు సినిమా హిట్ అవుతే ఒకలాగా వస్తున్నారు బయ్యరు. ఫ్లాప్ అవుతే ఒకలాగా ఉంటున్నారు బయ్యర్స్. అట్లాగే హీరోల దగ్గర నుంచి డైరెక్టర్ల దాకా కూడా హీరోలు కూడా ఏంటి సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌కి ఇచ్చిన ఆపర్చునిటీ ఫ్లాప్ ప్రొడ్యూసర్‌కి ఇవ్వడు. ఆబ్వియస్‌లీ ఎవరైనా అంతే. నేనైనా అంతే, నువ్వైనా అంతే, ఇంకొకళ్ళు ఎవరైనా మీరైనా అందరూ అలాగే ఉంటారు. యెస్. ఇలాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఒక పెద్ద హీరో చేస్తాను అని ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను కాదని మళ్ళీ ఇంకో సినిమా చేసి చేతులు కాల్చుకునేయగల అతని వెనకాల ట్రావెల్ చేస్తే 2 రోజులు కాదు 4 రోజులు లేట్ అయినా మనం సేఫ్‌గా ఉంటాం. కంఫర్టబుల్‌గా ఉంటాం. 100% మళ్ళీ మన ఫ్రేమ్‌లో ఉంటాం అనే దీనితోటి అతనితో ట్రావెల్ అవ్వటం వల్ల ఈ డిలే అవుతుంది. ఈ గ్యాప్ రావటానికి రీజన్ అదే రీజన్. అనుకోకుండా నేను ట్రావెల్ అవుతున్న హీరో ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్‌లో ఉన్నాడు. ఎవరండి ఆ హీరో? మీకు అర్థం తెలియనిదేముంది. పాన్ ఇండియాలో ఇప్పుడున్న యంగ్ బ్యాచ్‌లో ఎవరున్నారు మీకు అంటే తెలుసా? మేము విన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారని అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు. బన్నీ వెనకాలే తిరుగుతున్నా. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండని చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అతనికి నాకు ఉన్న ఇంటిమేషన్ గాని, ఆ Yes. రిలేషన్ గాని, ఫ్యామిలీ బాండ్ కూడా ఫ్యామిలీ ఉంది కదా. బాండింగ్ గాని సో నాకు ఉంది కాబట్టి ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడైనా ఇంకొకరితో ఎవరితో ఒకరితోటి క్లబ్ చేశానే చేస్తాను. Okay. అదైతే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. Mhm. అందుకోసం నేను అది ట్రావెల్ అవుతా ఉన్నా. Okay. అది ఎప్పుడైనా గానీ చేస్తాడు అతను. నాకు ఆ నమ్మకం ఉంది. అదే మాట నాకు కూడా చెప్పాడు ఇలా ఇచ్చి. సో అలాంటప్పుడు నేను రెగ్యులర్ టచ్‌లోనే ఉన్నాను తనతోటి. ఓకే. సో ఇవాళ నంబర్స్ మారిపోయినాయి. ఇంత ముందులాగా 50,00,00,000, 100,00,00,000, 200, 100,00,00,000 సినిమాలు కాదు. ఇవాళంతా ఏమైంది 3 సినిమాలు అయిపోతున్నాయి. అంటే ఒకటి తర్వాత 3 సినిమాలు లేదంటే ఒకటి తర్వాత అట్లా అలా నంబర్స్ అవును. అలాంటి నంబర్స్ మారిపోయినప్పుడు ఇవాళ ఆ స్టేజ్‌లో సినిమా చేయాలని అంటే నేను ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. ఫైనాన్షియల్‌గా కరెక్ట్. ఇవాళ సినిమా అనేది మనం చెయ్యాలి అని అనుకుంటే అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా మనం పెట్టే స్తోమత ఏంటి? 10 కోట్లు పెట్టి సినిమా చేయాలంటే 5 కోట్లు పోవటానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇవాళ ఉన్న పొజిషన్‌లో. 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే 5 కోట్లు పోయినాయి. ఈ 5 కోట్లలోనే వెనక్కొస్తాయి అనే అదే ముందు ఫైనాన్షియల్‌గా 5 పోతే మనం తట్టుకోగలమా లేదా? అనే మైండ్ సెట్ తోటి సినిమా స్టార్ట్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2 పెద్ద హీరోలతో సినిమా చేస్తే 300 కోట్ల నుంచి 800 కోట్ల దాకా అవుతుంది. దాంట్లో అది మనం సేఫ్ అవుతామా? అట్‌లీస్ట్ ఒక 25% అయినా రిలీజ్ రోజున ఏ కారణం చేతైనా మనం చేసే హీరో సినిమా ముందు గనక సరిగ్గా ఆడకపోతే, లేదు మన దగ్గర కొన్న బయ్యరు ఆడు మన ముందు 2 సినిమాలు చెత్త సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతాయి. ఆడు ఫుల్‌ఫిల్ చేస్తాడా లేదా? అది హీరో సినిమా ఆడిందో ఆడలేదో పక్కన పెట్టేయండి. ఈవెన్ బయ్యర్ సినిమా కూడా మన ముందు కొన్నవాడు ఆడు 2 హిట్లు అవుతే మన కమిట్మెంట్ కరెక్ట్‌గా తీసుకొచ్చి ఆనర్ చేస్తాడు. అవును. నేను సక్సెస్‌లో ఉన్నాను. నేను ఏది పట్టుకుంటే అది బంగారం కదా అని చెప్పి. వాడు లాస్‌లో ఉంటే దాని ఎఫెక్ట్ కూడా ప్రొడ్యూసర్‌కే పడుతుంది. కరెక్ట్. హీరో సినిమా లాస్ అయినా దాని ఎఫెక్ట్ కూడా ప్రొడ్యూసర్‌కే పడుతుంది. కరెక్ట్. సో ఇది ఏమవుతుంటే తల్లి కన్నా 10 మంది పిల్లల్లో ఏది బాగుపోయినా తల్లిదండ్రుల మీద పడుతున్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఒకసారి సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యేటప్పటికి లైట్ మ్యాన్ దగ్గర నుంచి హీరో వరకు ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఎవరి వల్ల ఏదైనా హిస్టరీ ఇదంతా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ గోస్ టు ప్రొడ్యూసర్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. సో అప్పుడేమైనా ఇవన్నీ ఆలోచించుకుని వీటన్నిటికి తట్టుకుని వీటన్నిటిని ఫేస్ చేసి సినిమా చేయడానికి ప్రిపేర్ అవ్వాలి ఇవాళ ఉన్న డేస్‌లో. మొన్నటి దాకా ఓటీటీ అన్నారు. ఇంకేముంది ఓటీటీ వచ్చాక ఇండస్ట్రీ ఎలుగుతుందని. ఎలిగింది కరెక్టే. ఎలిగింది అవతలోడి కాగితం ఎలిగితే మనకు వెలిగిచ్చిందే తప్ప అంతే తప్పితే మామూలుగా ఒక క్యాండిల్ లాగా వచ్చి వెలిగినవలా. ఆడొచ్చి ఒక అగ్గుబుల్ వేసాడు. ఎవడో ఒకళ్ళు ఇద్దరు గుడిసెలు అంటుకున్నాయి. ఆ వెలుగులో మనం ఇక్కడ చదువుతున్నట్టు ఉంది మన పరిస్థితి. అది ఏమన్నా ఇప్పుడు అవుతుందా అంటే లేదు, మీరు రిలీజ్ చేయండి బాగుంటే మేము కొంటాం. మీరు రూపాయి అడుగుతున్నారు, సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది అనుకో ఇంకో పావులు ఎక్స్ట్రా ఇస్తాం. ఆ ముందు మేము రూపాయి ఇచ్చి మేము ఎందుకు నష్టపోవాలనే దాంట్లో కొన్ని ఉన్నాయి. కానీ అలాగే అన్ని సినిమాలకు ఉన్నాయంటే లేదు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్‌కి చేతిలో 4 సినిమాలు ఉంటే వెనకాల సినిమాలు కూడా ఉన్నాయి కదా అనేది ఒకటి. సక్సెస్ఫుల్ హీరో అంటే ఫ్లాప్ అయిన తర్వాత కూడా
2 రోజులకైనా 3 రోజులకైనా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది ఉమ్, అనే హీరోలు కొంతమంది ఉన్నారు. అవును. హిట్ పట్టు సంబంధం లేకపోయినా ఆ ఓపెనింగ్స్ వచ్చే హీరోలు కొంతమంది ఉన్నారు. ఇలాంటి స్టేజ్‌లో అన్ని రకాలుగా ఆలోచన చేయాలంటే దేనికైనా సినిమా చేయాలంటే డబ్బే కావాలమ్మా. అంతేగా. నీ సీనియారిటీ లేతే నీ దగ్గర ఎక్విప్‌మెంట్, నువ్వు మంచోడు, చెడ్డోడు, నువ్వు ఇంకోటి అది చేస్తావు, ఇది చేస్తావు అని ఏమి కాదు. ఇక్కడ డబ్బు. మనం సినిమా కొబ్బరికాయ కొట్టేటప్పుడు 2 చెక్కలలో దేవుడికి కొబ్బరికాయ తీసుకెళ్ళినా ఒక చెక్కే ఇస్తాడు. 2 చెక్కలు మనకివ్వడు. ఒకటి పంతులు గారు లోపల పెట్టుకుంటారు. ఒక చెక్కే ఇస్తాడు. అంటే అక్కడ 50% మన కొబ్బరికాయలో దేవుడికి ఇచ్చినట్టే కదా! కరెక్ట్. అక్కడేంటంటే ఏదో ఒక పుణ్యం దేవుడు ఎక్కడో చోట హెల్ప్ చేయకపోతాడు. ఈ కొబ్బరికాయ చెక్ ఇస్తా అనే దాంతోటి వెళ్తాం. అవును. ఇక్కడ కూడా ఏంటంటే దానికి ప్రిపేర్ అయ్యి దేవుడికి ఏదైతే సగం 50% ఆయనకి ఇచ్చేస్తామో అట్లా ఇక్కడ సినిమా చేసేటప్పుడు కూడా ఎంతో కొంత లాస్ అవుతుందనే అది దానికి ప్రిపేర్ అయ్యి పాజిటివ్ మైండ్ తోటి అది లాస్ రాకుండా సక్సెస్ చేసుకుని రూపాయి సంపాదిద్దాం అనే మైండ్ తోటి వెళ్తే కనుక డెఫినెట్గా హిట్ కొడతాం. ఉమ్, ముందు నుంచి లెక్కలు వేసుకుంటూ వెళ్ళటం కన్నా ఎస్. ప్రోడక్ట్ బాగా రావాలి, దీన్ని మనం బాగా చేయాలంటే ఏం కావాలి, డబ్బు ఒకటే ముఖ్యం కాదు ఇక్కడ, అది కూడా క్రియేటివిటీ కూడా కావాలి. చాలా. ఆ క్రియేటివిటీ పబ్లిక్కి రీచ్ అయ్యేటట్టు ఉండాలి. నాకు నచ్చిన కలర్ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన కలర్ నాకు నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడ సినిమాకి వచ్చేటప్పటికి మనం చెప్పే కలర్ ఏదవుతూ ఉందో అక్కడ కూర్చున్న ఆడియన్స్ అందరికీ నచ్చే కలర్ చేయాలి. కరెక్ట్. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. కానీ ఈ ఫీట్ మీరు చెప్పిందే క్రియేటివ్ పార్ట్ అన్నది ఉంది. కొంతమంది డైరెక్టర్లే చేయగలుగుతున్నారు సార్. ఆ 2-3 ఏదో ఆ నలుగురు అంటున్నారు ఇండస్ట్రీలో, కానీ డైరెక్టర్లు కూడా ఆ నలుగురు అన్నట్టుగా ఉంది. ఒక రాజమౌళి గారు, ఒక సుకుమార్ గారు, ఇలా ఓ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మీరు అన్నది కరెక్టే. మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, నలుగురికి 4 పనులు చెప్పేస్తాం. టెంట్లేసేవాడు ఒకడికి, భోజనాలకు ఒకడికి, లేకపోతే వచ్చేవాళ్ళు రిసీవ్ చేసుకోవాలని ఒకడికి, ఈ చెప్పేసి మీరు ఇవి చూసుకుంటారు అని చెప్పి ఆ ఫంక్షన్ తాలూకు ఎవరైతే పెద్ద మనిషి ఉంటాడో ఆడొకటే మెయిన్ లైన్ కింద ఉంటాడు. ఇండస్ట్రీలో కూడా ఇక్కడ కూడా కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తున్నారు, సో ఫైట్ మాస్టర్ని పిలిచి నువ్వు 10 రోజులు కాదు ఇంకో 5 రోజులు ఎక్స్ట్రా టైం తీసుకో, కానీ నాకు ఈ అవుట్పుట్ కావాలి, నువ్వు ఏమన్నా చెయ్యి. వాడు ఏం చేస్తున్నాడు, 10 రోజులు 15 రోజులు ఇస్తున్నాడు కదా, కొంచెం బెటర్ ఎందుకు చేయకూడదు. దాని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది, ప్రొడ్యూసర్ మీద పడుతుంది. 10 రోజుల్లో చేద్దాం అనుకున్న సినిమాకి కాస్ట్ ఎంత అవుతుందో 5 రోజులు ఎక్స్ట్రా అయ్యేటప్పటికి 5 రోజులు ఎక్స్ట్రా కాస్ట్ ఇది అవుతుంది కదా. అవును. ఆ కాస్ట్ అంతా ఎవరి మీద పడుతుంది, ప్రొడ్యూసర్ మీద. అదే డైరెక్టరు నాకు కావాల్సింది ఈ సిచ్యువేషన్లో ఈ కైండ్ ఆఫ్ ఫైట్ నాకు కావాలి, దాని లెంగ్త్ దాని డ్యూరేషన్ కూడా ఇన్ని మినిట్సే కావాలి. నాకు కావాల్సింది అంటే ఫైట్ కూడా మనం అనుకోవటం నలుగురిని పెట్టి కొట్టుకోవటం అనుకుంటారు కాదు, ఫైట్ కూడా ఒక కథలో భాగమే. ఫైట్లో కూడా ఒక కథ ఉండాలి, ఫైట్లో కూడా ఒక కథ ఉండాలి. ఉంటేనే ఆ సిచ్యువేషన్కి అది మ్యాచ్ అవుతుంది, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఆ ఫైట్ ఎలివేట్ చేస్తుంది. కొన్ని సినిమాల్లో కొన్ని సందర్భంలో చంటి లాంటి సినిమా తీసుకోండి, వెంకటేష్ చేసిన సినిమా చంటి, పాత సినిమా అవ్వచ్చు, బట్ ఇవాళ జనాలు ఎవరు మర్చిపోగలేరు కదా, ల్యాండ్ మార్క్ షీట్ కదా. చంటి అనే సినిమాలో హీరో తల్లిని ఒక స్పోల్ కట్టేసి రకరకాల నీళ్లు పోసి అవహేళన చేస్తా ఉంటే ఒక హీరో తల్లికి జరుగుతున్న అవమానం చూసి కొడతాడే అందరినీ. అప్పుడు దాకా ఆ విలన్స్ ఆ ఊర్లో ఎవరు కూడా ఒక ఆడది వెళ్తుంటే కన్నెత్తి చూడని మగవాళ్ళు అందరూ కూడా ఆ టైంలో హీరో వచ్చి కొడతాడే, అక్కడ థియేటర్లో రోమాలు ఎక్కువచ్చుకుంటాయి. అంటే ఆ సబ్జెక్ట్లో ఇది ఒక సబ్జెక్ట్, ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టే కథలో అప్పుడు ఆ సీన్స్ అన్ని అలా ఎలివేట్ పండే బాగా. అది ఇవాళ ఫైట్లు కూడా అలా చేయగలగాలి అనుకుంటే అది డైరెక్టర్ దగ్గర నుంచి రావాలి. డైరెక్టర్కి ఒక రైటరు ఒక కథగా రాసుకుని డైరెక్టర్ అది ఫీడ్ చేసుకుని, అది బయట రైటర్ అవ్వచ్చు లేకపోతే అతను కథ అవ్వచ్చు, అతను ఫీడ్ చేసుకుని చేయవలసింది దృశ్యకావ్యం చేయవలసింది అతనేగా. అవును. జనాలకి ఏ రకంగా ఆ కథని చూపించాలి అనేది డైరెక్టర్ మైండ్ లోంచి రావాలి. కరెక్ట్. ఆ డైరెక్టర్ మైండ్ లోంచి వచ్చినప్పుడు టెక్నీషియన్, ఆర్ట్ డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ, ఫైట్ మాస్టర్ కానీ అక్కడికి వచ్చి ఆ సిచ్యువేషన్ ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు ఇలా కాబట్టి నేను ఆర్ట్ డైరెక్టర్ని, నా ఎక్స్పీరియన్స్లో ఒక సీన్ ఉంది, ఈ సీన్లో నాకు ఇలా కావాలి, నువ్వేం ఇవ్వగలుగుతావు ఆబ్జెక్ట్స్ అని ఇప్పుడు సురేష్ కృష్ణ లాంటి డైరెక్టర్ కథ క్లీన్గా చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, చేసే ముందు రోజు రేపు ఏ సీన్ చేస్తున్నావు, నాకు ఎలా కావాలి చంటి, నేను ఎలా అనుకుంటున్నాను, నువ్వు ఏ రకమైన నాకు అవుట్పుట్ ఇస్తావని నేను చెప్పేదాన్ని అతను కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటా. తర్వాత అందరూ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ సీన్ బలి తీసేడే అంటారు పాత రోజులు, మణిరత్నం గారు
బాలు మహేంద్ర కెమెరామెన్ కానీ ఇవన్నీ ఏంటంటే కోఆర్డినేషన్ తోటి అనుకుని చేసుకుంటే అప్పుడు మీరు అన్నట్టు ఇది వస్తుంది. అది ఏదీ లేకుండా వీడికి ఫైట్ మాస్టర్గా చెప్పేసాం, నువ్వు జాగ్రత్తగా చేసుకో అమ్మా, నాకు ఎడిటింగ్ రూమ్ ఉందని చెప్పి వదిలేసి వెళ్ళిపోయే డైరెక్టర్లు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు అలా జరుగుతున్నది జరుగుతుంది 100% అది జరుగుతుంది. మనకి ఏం కావాలనేది మన మైండ్లోంచి, ఒక దర్శకుడు మైండ్లోంచి రావాలంటే అందరు డైరెక్టర్ మైండ్లోంచి ఉండదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్లు ప్రతి ఒక్కడు మీరు ఉండండి పెద్ద అయినా, ఇంటికి వచ్చిన వాళ్ళు మీరే రిసీవ్ చేసుకోవాలా, వయసు అయిపోయింది, కుర్రోళ్ళు ఉన్నారు రిసీవ్ చేసుకుంటారంటే, నేను కదరా నేను ఇంటికి పెద్ద చిన్నవాడినైనా నేను రిసీవ్ చేసుకుంటేనే నా ఆనందం రా అన్నవాడే పరిపూర్ణమైన వ్యక్తి. అట్లాగే డైరెక్టర్ కూడా లైక్ రాజమౌళిని తీసుకోండి, ఈరోజు అతను A to Z ప్రతి దాంట్లోనూ ఫైట్స్తో సహా ఇన్వాల్వ్ చేసుకుంటున్నాడు కాబట్టే ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు. మిగతా వాళ్ళు నేను చేయట్లేదని నేను అంటలే, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళది, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కరెక్ట్. ఆ టాలెంట్ని ఉపయోగించుకుని డైరెక్టర్స్గా వస్తాం. బట్ ఆయన సినిమాలు కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ బడ్జెట్స్ అవన్నీ అందరూ పెట్టలేరు కదండి. అంటే అది అతనికి వర్కౌట్ అవుతుంది. అది వర్కౌట్ కాకపోతే అతను కూడా ఆ రేంజ్కి ఒక సినిమా చేయగలడు తప్ప రెండో సినిమా చేయలేడు కదా. కరెక్ట్. రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా ఆ రేంజ్లో అతను చేసుకుంటున్నాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ను అతనికి ఆ రేంజ్ సినిమా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతను రాజమౌళి అనే వ్యక్తి ఇప్పుడు ఆ రేంజ్ కాకుండా మామూలు సినిమాలు చేయాలంటే ఆడియన్స్ వేరే అందు అతను కూడా ఆ రేంజ్ అతను లవ్ చేస్తూ చేసుకుంటున్నాడు కాబట్టి సక్సెస్ అవుతాడు. ఆయన పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అయిపోయాడు కదా రాజమౌళి గారు. పాన్ వరల్డ్ అయ్యాడు కాబట్టి అందరినీ పెనం మీద పెట్టి తిప్పుతా కానీ మంచి రుచికల ఫుడ్ పెడుతున్నాడు అతను. ఎండ్ ఆఫ్ ది డే అదే కదా. అదేలే, అది సక్సెస్. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లు మీరు ఇందాక చెప్పారు చూసారా, 15 రోజులు చేస్తావు, 20 రోజులు చేస్తావు, 18 టేబుల్ దగ్గర నేను చూస్తానని చెప్పిన దానివల్ల బడ్జెట్లు అన్నవి కంప్లీట్ గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి, బడ్జెట్ అనేది మన చేతిలో లేదు. మనం 100 కోట్ల సినిమా అవుద్ది అనుకుంటే అది 100తో అవుతుంది అనుకుంటే మన పొరపాటు. అది ఎంత ఎక్స్టెంట్కి వెళ్తుందో కూడా తెలియదు. అది మన చేతిలో ఎట్టి పరిస్థితులు లేదు. ఇవాళ షోకాళ్ళు ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ ఎవరి చేతిలో లేదు. ఎవరైనా నేను ఒక 100 కోట్లు బడ్జెట్ ఇస్తాను, ₹1 కూడా దాటట్లేదు, దాటుకుంటే తీసానని చెప్పమనండి, ఊరికే బయటకు వచ్చి చెప్పాలి తప్పితే అక్కడ ఉండదు. అంటే దీంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది. ఇంకోటి మనం కమైండ్ చేయకపోవటం వల్ల కూడా ఒకటి ఉంటుంది. ఈ 2 ప్రాబ్లమ్స్. ప్రాక్టికల్ కమైండ్ చేయటం ఏంటంటే ఒక సాలబిలిటీ హీరోని వెనకాల మనం తిరుగుతున్నాం, లేదా ప్రొడ్యూసర్గా మేము తిరుగుతున్నాం. అతను నా ఇంటికి వచ్చి నీకే సినిమా చేస్తానని చేయట్లా, ప్రొడ్యూసర్సే నలుగురు వెళ్తున్నారు అతను సినిమా కావాలని చెప్పి. ఎందుకు? అతను సాలబిలిటీ హీరో కాబట్టి. ఇప్పుడు అక్కడ అతను 10 రోజులు 15 రోజులు చేస్తానన్నా ఇక్కడ మాట్లాడలేని పరిస్థితి ప్రొడ్యూసర్కి. నెంబర్ 1 అక్కడ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. నెంబర్ 2 మనం ఇక్కడి నుంచి ఒక అవుట్డోర్ షూటింగ్ వెళ్తాం, 10 రోజులు షెడ్యూల్ వేసుకుంటాం, అనుకోకుండా 2 రోజులు వర్షం వస్తుంది, షూటింగ్ లేకుండా ఖాళీ కూర్చుంటాం. అంటే 10 రోజులు షెడ్యూల్ 12 రోజులు చేయవలసి వస్తుంది. అది తప్పదు ఎవరిది? అది డైరెక్టర్ది కాదు, ప్రొడ్యూసర్ది కాదు, నేచర్ ఇది. అలాగని పోనీ మనం వచ్చేసి వెనక్కి మళ్ళీ వెళ్దాం అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ అందరినీ వచ్చి తీసుకెళ్ళి చేయాలి కదా. పాత రోజుల్లో లాగా ఇంతకుముందు లాగా ఒక సినిమాకి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ ఆర్టిస్ట్కి మనం ఇంత అనేది ఎన్ని రోజులు అయినా సరే సినిమాకి ఇంత అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఉండేది. ఇవాళ అట్లా కాదు, పర్ డే రోజుకి ఇంతనే తీసుకుంటున్నారు. కానీ 2 రోజులు క్యాన్సిల్ అయితే నేను నీ షూటింగ్కి వచ్చాను, నీ డేట్లు ఇచ్చాను, కూర్చున్నాను, చేయకపోతే నీ తప్పు నాది తప్పు కాదు కదా, ఆ రోజు డబ్బులు అతనికి ఇవ్వాలి కదా, అది తీసుకుంటున్నాడు కదా. సో ఆ డబ్బులన్నీ మళ్ళీ ఇంకో 2 రోజులు అడిషనల్గా చేయవలసి వస్తే నీకు పేపర్ మీద ఇంత లేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలనుకుంటే కుదరదు. అట్లా కూడా బడ్జెట్ పెరుగుతుంది. అదే మొన్న ఇప్పుడు మీరు చెప్పిన మాటే సునీల్ నారాయణ గారు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ఏదో ఇంత అనుకుంటే అది ఇంకెంతో అయింది. అయితే ఇక్కడ ముందు ఒక బడ్జెట్ చెప్తారు, తర్వాత బడ్జెట్ మారిపోతుంది, ఏం చేయలేము. సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే డైరెక్టర్ ఇంకా మిగతా స్టాఫ్ వచ్చారు, వాళ్ళు ప్రొడ్యూసర్ దగ్గర కూర్చుని, సార్ ఈ సినిమాకి లేదా ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ పలానా చంటి గారు అనుకున్నాం కదండి, ఈ ఎపిసోడ్కి వచ్చి మనం చంటి గారు కాకుండా తోటతరణిని తీసుకొద్దామండి, లేదా రవీంద్రని తీసుకొద్దాం, కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది, మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, చంటిగా అయితే ₹1 ఇవ్వచ్చు, అతనికి అయితే ₹2 ఇవ్వాల్సి వస్తుంది అనేటప్పటికి ఏముందంటే, ఎందుకయ్యా మన బడ్జెట్లో ₹1 ఆల్రెడీ మాట్లాడి అనుకున్నాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు పే చేయాలంటే, లేదు సార్ ఇంత బాగా తీసే సినిమాకి అక్కడ ఎందుకు సార్ ₹1 దగ్గర కక్కుర్తి పడతారని మొదలెడతారు. ఆ ₹1 ఎన్ని రూపాయలు అవుతుందో అనే సంగతి అది ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ తెలుస్తుంది.
అది పరిస్థితి. కాబట్టి ఎవ్రీ డే మనం ఏంటి ఆశ, ఓహో మన సినిమా బాగా వస్తుంది కదా, బాగా తీస్తున్నారు కదా, అడిగిన దాంట్లో తప్పే ఉంది, సర్లే ₹10 మిగిలే దాంట్లో ₹9 మిగులుద్ది, ఓ రూపాయి పెడదాం అంటాను. సినిమా దగ్గరకు వచ్చేటప్పుడు ఈ రూపాయి కూడా మిగిలింది. రూపాయి కాదు, ఆ 10కి ఇంకో 10 తిరిగి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు సంవత్సరాలు తీస్తున్న సినిమాలు ఇంట్రెస్ట్లు అంతంత నంబర్స్, అంతంత అమౌంట్ మన వడ్డీలు తీసుకొచ్చినప్పుడు వడ్డీ రూపాయలు ఎంత పోతుందండి. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచి, 3 ఏళ్ళ నుంచి తీసిన సినిమాలు రిలీజ్ అయినవి ఉన్నాయి, రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. వాటికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు 200 కోట్లు బడ్జెట్ వేసుకున్న ప్రొడ్యూసరు 300 కోట్లు బిజినెస్ అవుతుంది, 200లో ఫినిష్ చేస్తే ఒక 10% క్వశ్చన్ పెట్టుకున్న 2-2.25 పోయినా 75 మనకి మిగులుతుంది అని కొబ్బరికాయ కొట్టిన ప్రొడ్యూసర్స్ 200లలో 400 అయ్యి మిగలవలసిన 50 కన్నా తిరిగి ఇంకో ₹2 ఎక్స్ట్రా పోయేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది అలా తట్టుకోగలుగుతారు? ఎంతమంది ఇప్పుడున్న ప్రొడ్యూసర్ లెవెల్ వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి తరతరాలుగా, నేను 100 సినిమాలు చేసినా పోయినా నేనేం పట్టించుకోవడానికి అనే మనుషులు అనే ఇది ఇక్కడికి ఎవరు లేరు. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు వస్తున్నారు కదండి. ఎన్ఆర్ఐలు వచ్చినా కానీ ఎన్ని పోగొట్టుకోగలుగుతారు వాళ్ళు? వాళ్ళకంటూ ఒక ఎక్కడ దేనికైనా ఒక పాయింట్ అంటూ ఉంటుంది కదా. ఏమంటే ఎందుకు బిజినెస్లో తీసుకుంటే అంబానీని తీసుకోండి. అంబానీ ఆయన ఎలా ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ అనిల్ అంబానీ ఎలా ఉన్నాడు, ఒకే ఫ్యామిలీకి పుట్టిన ఇద్దరు సేమ్ బిజినెస్లో చేసుకున్నారు కదా. ఇండస్ట్రీ కూడా అంతే కదా. 4 ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు ఒకటి క్లిక్ అవుతున్నాడు కదా, 3 డౌన్ ఫాల్ అవుతున్నారు అనుకోవటం కాదు. వాళ్ళకు కూడా కంట్రోల్ లేకపోతే అతను కూడా మళ్ళీ వీళ్ళ వెనకాల వచ్చి నిలబడాల్సిన పొజిషన్ వస్తుంది. కరెక్ట్, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇవాళ అడగకుండా ఏ హీరోకైనా అతను 50 తీసుకుంటున్నాడా, ఒక 60 ముందు ఇచ్చేస్తే మనకి నెక్స్ట్ డేట్లు ఇస్తాయి, అలా ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఒకళ్ళిద్దరు. అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేవాడు ఉన్నప్పుడు పుచ్చుకునేవాడికి పోయేదే ఉంటుంది. తప్ప అతను మనం పట్టకూడదు, హీరోని తప్పు పట్టకూడదు. ఇక్కడ ప్రొడ్యూసర్ని తప్పు పట్టాలంటే అందరు ప్రొడ్యూసర్లు అలా లేరు. వస్తుందిలే 4 సినిమాలు తీసినప్పుడు ఏదో ఒకటి ఆడదా, ఏదో ఒకటి ఇది కదా అని అంటే అని మనిషి. ఇప్పుడు నిన్న అది ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఏదన్నా కారో ఇంకొకటి 10 మంది వెళ్తే 2-3 పోతారు, మొత్తం మిగతా వాళ్ళకి ఎంతమంది బతుకుతారు కదా అనే లెక్కలో 10 సినిమాలు తీస్తే 5 ఆడితే 5 పోయినా పర్లేదు అనే లెక్క ఉంటే కష్టం కదా అసలు. ఎప్పుడోకప్పుడు తేడా వచ్చిందంటే ఏంటి ఈ పొజిషన్? కానీ మీరు జనరల్గా మీ కెరీర్ బిగినింగ్ లోనే ప్రొడ్యూసర్గా బాలకృష్ణ గారితో చేశారు, ఇప్పుడు ఆల్ ఇండియా ఇండియన్ హెర్క్లెస్ అనిపించుకున్న ప్రభాస్తో చేశారు, జూనియర్ ఎన్టీఆర్తో చేశారు. మళ్ళీ మీరు వాళ్ళతో రిపీట్ చేయకపోవడానికి కారణం ఏంటండి? అప్పుడు ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ప్రొడక్షన్ కంట్రోల్ అని ఉంది. వాళ్ళు కూడా నాకు ఇది కావాలి, నాకు అది చేయాలి అని కమెంట్ చేయటం కానీ డిమాండ్ చేయటం కానీ లేదు. డైరెక్టర్ ప్రొడ్యూసరు ఏది ప్రొవైడ్ చేస్తే నీట్గా చేసుకొని చేసాం. ఇవాళ ఆ స్టేజ్ లేదు, ఈరోజు ఆ స్టేజ్ లేదు. ప్లస్ ఎంత లేదన్నా పాత రోజులకి ఆ రోజుకి ఈ రోజులకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆ రోజుల్లో ఒక హీరోతోటి 4 ప్రొడ్యూసర్లు సినిమా తీస్తే ఆ 4 ఎక్కడో చోట కలిసేవారు హీరో దగ్గర. ఇప్పుడు ఆ కల్చర్ లేదు. రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ తప్ప రన్నింగ్లో లేని ప్రొడ్యూసర్కి ఫోన్ చేసినా ఎత్తే పొజిషన్ కాదు కొంతమంది. ఎందుకు అవసరం ఏముంది అనే దాంట్లో ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు కృష్ణ గారి సినిమాలు చేసేటప్పుడు, చిరంజీవి గారి సినిమాలు షూటింగ్లో ఉండగా సాయంత్రం అయితే కృష్ణ గారి దగ్గరికి ఆయనతో చేస్తున్న ప్రొడ్యూసర్లు అందరూ వచ్చి సరదా కూర్చుని కాసేపు కాఫీ తాగి వెళ్ళిపోయేవారు. అంటే ఒక హెల్దీ సిచ్యువేషన్. చిరంజీవి షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్కే వచ్చేవారు. సెట్కే నేను చెప్పేది, సెట్లోనే చిరంజీవి గారి దగ్గరికి కానీ లేకపోతే కృష్ణ గారి దగ్గరికి కానీ మన కళ్ళ ముందు చూసాం. వాళ్ళందరూ వచ్చి సాయంత్రం అయితే కాఫీ తాగి సరదాగా కూర్చుని ఒక గంట కాలక్షేపం చేసి వెళ్ళేవారు. అదే ప్రొడ్యూసర్లు కృష్ణతో చేసిన వాళ్ళు కృష్ణ గారితో చేసిన వాళ్ళు శోభనబాబు గారితో చేశారు, శోభనబాబు చేశారు, కృష్ణరాజు గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు. వీళ్ళందరూ సరదాగా అటు ఉండేవారు. ఇప్పుడు ఆ కల్చర్ లేదు. ఇవాళ ఒక ప్రొడ్యూసర్ సినిమా రన్నింగ్లో ఉంటే ఒక హీరోది, ఇంకో ప్రొడ్యూసర్ అక్కడ దిగి వెళ్ళటానికి ఫస్ట్ హీరోతోటి మనం పర్మిషన్ తీసుకుంటే కానీ మీరు అక్కడికి వెళ్ళటానికి లేదు. మనకే ఉందిలే, మనం సీనియర్ పర్సన్ లేకపోతే నాబోటాడు ఎవడన్నా అక్కడ షూటింగ్లోనే వెళ్ళి కలిసామన్నా ముందు 4 బౌన్సర్లు, 2 మేనేజర్లు ఇది ఉంటారు. ఇప్పుడు కారులో కూర్చోబెట్టి ఇంతకుముందు సెట్లో ఎదురుగుండా కూర్చుని వారు కుర్చీ వేసుకుని కనిపించగానే పలకరించేవారు. వచ్చినా నాగేంద్ర వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా కనపడతా ఉండేవారు. ఒకవేళ వీళ్ళకి మనుషులు చంటి అటు వెళ్ళిపోతాడు, ఇటు రమ్మని కాసేపు కూర్చుని వెళ్తాడు, కాఫీ తాగి వెళ్తాడని పిలిపించేవారు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు మనకు కనపట్లేదు, మనం వాళ్ళకి కనపట్లేదు, వెళ్ళి కారులో కూర్చుంటున్నారు.
కారంలో కూర్చున్నప్పుడు వెళ్ళాలంటే ఎవరింటికైనా మన ఇంట్లో అయినా బాత్రూంలో ఎవరు డోర్ నాక్ చేసే కదా వెళ్తాం. సో ఆ డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే అది పర్మిషనే కావాలి కదా. సో ముందు బయట 4, 5 ఉంటారు. అది మనం చెప్పి చంటి గారు వస్తానంటే పలానా టైంకి రమ్మని చెప్పని అంటమే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకుండే బిజీ వాళ్ళు లేకపోతే వాళ్ళు అఫ్కోర్స్ అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే ఇక్కడ ఇలాంటి రేంజ్‌లో అడిగి పర్మిషన్ తీసుకొని షూటింగ్ దగ్గర కూడా బయట నిలబడి పర్మిషన్ తీసుకెళ్ళే రేంజ్‌కి వచ్చేటప్పటికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఆ హ్యాపీ మూమెంట్ ఆ క్లోజ్‌నెస్ మిస్ అవుతున్నాం. నేనెంత ఆళ్ళతో సినిమా చేసినా ఆళ్ళకున్న బిజీకి ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఎళ్లి కూర్చుంటే పక్కన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలీదు. ఆ టైంలో మనం వెళ్లి బాగున్నావా? తారక్ ఏం బాగున్నావా? ప్రభాస్ అని మనం కూర్చుంటే వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉంటారు. ఇప్పుడు ఆ పొజిషన్స్ అన్ని మారిపోయాయి. అంతకుముందున్న ఆప్యాయతలు, అఫెక్షన్ ఇయన్నీ కాకుండా ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇలాంటి స్టేజ్‌లో మనం ఎంతవరకు కరెక్ట్‌గా అంటే మనం వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్. అలాగని 'రామోజీ ఫిల్మ్ సిటీలో' నేను ఎవరినో పక్క సినిమా షూటింగ్ కలవడానికి వచ్చాను. పక్కన ఇంకో షూటింగ్ జరుగుతా ఉంటుంది. తారక్‌దో, ఇంకొకళ్ళదో ఉంది కదా అని టక్కన వెళ్ళిపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలీదు. దానికి ముందు మనం నా మేనేజర్‌నో లేకపోతే ఆళ్ళ మేనేజర్‌నో చంటి గారు వచ్చారు కలుద్దాం అంటే లోపలికి రమ్మంటే వస్తారు. కొంతమంది ఏమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒడి చేతుల్లో ఫోన్‌లు ఉంటుంది. ఫోన్‌లో ఉన్నాడు ఎవడు లేడు. అవును. ఫోన్ లేకపోతే మీకు చేయలేనట్టే. కరెక్ట్. మనకి మనిషి పుట్టికి దేవుడు 2 చేతులు ఇస్తే ఇప్పుడు మూడో చెయ్యి అయిపోయింది మనకు ఫోన్. పొద్దున్న లెగిస్తే పెళ్ళాం పక్కన ఉందో లేదో మనం చూసుకోం కానీ ఫోన్‌లో ఏమొచ్చింది అనేది చూస్తాం. ఇలాంటి టైముల్లో ఏ సెట్‌కెళ్ళినా కొన్ని గెటప్‌లు, సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నారు. నేను తీయకపోయినా ఇంకొకడు ఎవడో అక్కడికెళ్ళి గబుక్కుని వెనకాల నా అసిస్టెంటో నాకు ఇంకొకడు ఫోటో ఏదైనా తీసేయడానికి అది లీక్ అవుతే ఇక్కడ సినిమా ఏదో లీక్ అయిపోతున్నట్టుగా ఫీలింగ్‌లో కొంతమంది ఉంటారు. అందుకోసం చాలా మందిని అవాయిడ్ చేస్తున్నారు. అంటే మీరు మాట మాత్రంకి కూడా ఇప్పుడు ప్రభాస్‌ని గాని, జూనియర్ ఎన్టీఆర్‌ని గాని అడిగింది లేదు. మరి బాలకృష్ణ గారు రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయనతో కూడా మీరేం ప్లాన్ చేయలేదు. ఆయన మంచి స్వింగ్‌లో ఉన్నారు ఇప్పుడు. స్వింగ్‌లో ఉన్నారు కరెక్టే. కాదని నేను అంటలేదు. ఇవాళ ఎప్పుడైతే ఈ నంబర్స్ ఇయన్నీ మారిపోయినాయో ఫస్ట్ మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే వీడు 1000 కోట్లు పెట్టి సినిమా తీసే రేంజ్‌లో లేడు. 500 పెట్టి సినిమా తీసే రేంజ్‌లో లేడు. తీయగలరా లేదా? ఒకవేళ మనకి చేసినా ఒకళ్ళనో ఇద్దరినో యాడ్ చేస్తున్నారు. ఒక్క సింగిల్ ప్రొడ్యూసర్‌కి పలానా సినిమా చేస్తున్నారని చెప్పండి. ఇప్పుడున్న హీరోలు. ఒక్క సింగిల్ ప్రొడ్యూసర్ పేరు మీద ఏ సినిమా వెళ్తుందో చెప్పండి. ఏ సినిమా చూసినా అరవింద్ గారు లాంటోడే అలా వైకుంఠపురం కూడా 2 సినిమాలు ఇద్దరు ప్రొడ్యూసర్సేగా. ప్రభాస్ చేసిన 2, 3 పేర్లు పడుతున్నాయి కదా. అంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ గాని వాళ్ళు 5, 3, 4 ఉన్నారు కదా. అంటే వన్ సింగిల్ బ్యానర్ ఒకటి ఉంటుంది. బట్ ప్రొడ్యూసర్స్ ఇంకో 2, 3 ఉంటున్నారు కదా. యాడ్ అవుతున్నారు కదా. విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ఆయన ఒక్కడే. ఆయన ఒక్కరని మీరు అనుకుంటున్నారు. ఆయన తర్వాత ఆయన అన్ని సినిమాలు కూర్చుకుంటున్నారు. ఆయన పేర్ల తర్వాత ఇంకో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లేకపోతే అసోసియేట్ ప్రొడ్యూసర్ కొన్ని పేర్లు పడుతున్నాయి కదా. అదే ప్లస్ అది కాకుండా ఆ చేసే హీరో అన్అఫిషియల్‌గా పలానా వాళ్ళకి నేను కమిట్మెంట్ ఉంది. ఆ డేట్లు మీకు ఇస్తున్నాను. అతను కొంచెం ఈ అమౌంట్ ఇవ్వండి అని చెప్తున్నారు కదా ఇవాళ. అంటే అతను కూడా కొంతమంది హీరోలు ఇతను నన్ను నమ్ముకుని సంవత్సరాలు ఉన్నాడు. వీటికి మనం ఏదో చేయాలని. సో నువ్వు 500 కోట్లు పెట్టి నువ్వు చేయలేవు కాబట్టి 500 కోట్లు పెట్టి ఆయన తీయగలడు కాబట్టి అతనికి తునమో పణమో ఇవ్వండి. రూపాయి, 2 రూపాయలు అతనికి ఇవ్వండి. నా కమిట్మెంట్ అని చేస్తున్నారు కదా. సో ఇవాళ ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం వీళ్ళందరితోటి సో వీళ్ళు ఎదిగారు. మంచిది. ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్, నేషనల్ స్టాండర్డ్‌కి వెళ్ళిపోయారు హీరోలందరూ. మనం కూడా వాళ్ళని ఆ స్థాయి నుంచి తగ్గించి సినిమా తీద్దాం అనటం కూడా తప్పు. నేను కూడా ఆ రేంజ్‌తో తీయగలిగితేనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కరెక్ట్. లేనప్పుడు అతను నా మీద అఫెక్షన్ తోటి చంటి రండి సినిమా చేద్దాం డెఫినెట్‌గా అని అన్నా కానీ తీయగల క్యాపబిలిటీ నాకు ఉందా లేదా అని ఫస్ట్ నేను చూసుకుని వెళ్ళాలి అక్కడికి. వాళ్ళ నోట్లోంచి నేను అనిపించుకునే కన్నా నేను అనుకుని మనం ఇన్ని ఆలోచించండి ఇది ఆలోచించకుండా అక్కడికి వెళ్తే తప్పు అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఒక హీరో ప్రభాస్ లాంటి హీరో డేట్లున్నా, ఒక తారక్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో డేట్స్ ఉన్నా, మహేష్ బాబు డేట్స్ ఉన్నా, ఎవరున్నా రామ్ చరణ్ డేట్స్ ఉన్నా, ఎవరి డేట్స్ ఉన్నా, బన్నీ డేట్స్ ఉన్నా, ఫైనాన్షియర్సే ముందొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది కదా సార్. మీరు డేట్లు సంపాదించుకోవడం డైరెక్టర్ని పట్టుకోవడమే కదా. కరెక్టే. మీరు అన్నది 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. బన్నీ కానీ, తారక్ కానీ, ప్రభాస్ ఎవరు కానీ నేను వాళ్ళు అనౌన్స్ చేస్తే ఇక్కడ కూర్చున్న దగ్గర నాకు ఎంత కావాలన్నా డబ్బులు తెప్పించుకోగలను. ఆ కెపాసిటీ, క్యాపబిలిటీ నాకు ఉంది ఆ హీరో వల్ల.
అప్పుడు ఫైనాన్షియర్స్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బన్నీ నాకు డేట్లు ఇచ్చాడు, కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు నేను ఫైనాన్షియర్ ఫోన్ చేసి నాకు బన్నీ డేట్లు కన్ఫర్మ్ అయినాయి అనే మాట నేను ఫోన్ చేసే కన్నా నాకన్నా ముందు వాళ్ళకి తెలుస్తుంది. నాతో పాటు వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు నాకు ఫోన్ చేసి, చంటి షెడ్యూల్స్ ఎప్పటి నుంచి ప్లాన్ చేసావు, ఎలా నీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ షెడ్యూల్కి ఎంత కావాలి, చూడు నాకు ముందే పంపించి అంటారు మన అడక్కపోయినా. కానీ అదే నేను కొత్త హీరోతోటి ఇంకో హీరోతోటి నేను సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నేను ఈ సినిమా చేస్తున్నాను, నాకు ఎంత కావాలంటే, కాఫీ తాగి వెళ్ళరా, రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు, అవి వస్తే కానీ నేను చేయలేను, అయినా ఇది ఎందుకు, నేను మిగిలిన సినిమాకి డబ్బులు ఎందుకు డబ్బు పెడతావు, హ్యాపీగా ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేసిరా ఎందుకు అని చెప్పి కాఫీ ఇచ్చి పంపిస్తారు. ఎంత డిఫరెన్స్ ఉంది. మీరు అన్న దాంట్లో సాలబిలిటీకి ఉన్న హీరోకి సాలబిలిటీ లేని సినిమా హీరోకి దాన్ని కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోలేదు కదా అంటున్నాను. అందుకే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి పెద్ద హీరోలు సాలబిలిటీ ఉన్న ఈ పాన్ ఇండియా హీరోలతోటి ఇమీడియట్గా ఫైనాన్స్ వస్తుంది, మనం చేయొచ్చు కదా అని. ఓకే, కాదండి నేను అంటలా. రీసెంట్గా ఒక సినిమా చేశాడు ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఒక పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో. కన్ఫర్మ్డ్గా ఆ సినిమాకు 100 నుంచి 150-200 కోట్లు మిగులుతాయి అనుకుని సినిమా స్టార్ట్ చేశాడు. సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి, రిలీజ్ అయిన నెక్స్ట్ డే మార్నింగ్కి అతని పొజిషన్ 100 crores అబోవ్ మైనస్లోకి వెళ్ళాడు అతను. అదే నాబోటాడు ఇంకొకళ్ళు అయితే ఏంటి పొజిషన్ ఆ రోజు సినిమా. అది కూడా ఆలోచిద్దాం. అది కూడా మనం ఆలోచిస్తే మిగులుతుంది అనుకున్న వెళ్ళిన సినిమా మిగలకపోగా తిరిగి చేతిలోంచి పెట్టవలసిన పరిస్థితి. కొంతమంది తట్టుకోగలుగుతారు, కొంతమంది తట్టుకోలేరు. 100 కోట్లు పెట్టి సినిమా తీయగలిగినాడు, 10% పోయిందా పర్లేదు లేరా, బిజినెస్ అన్నాక మాత్రం చిన్న చిన్న ఉంటాయాలని తప్పులేదు. 100కి 90 పోతే ఏంటి పరిస్థితి. ఈరోజు సిచ్యువేషన్ అట్లా ఉంది. మరి అందువల్ల ఏంటి, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఒకళ్ళిద్దరు ఎవరన్నా ఉంటే డేట్లు మనం తెచ్చుకుని ఈ డేట్లు కదా మంది కలిపి చేసుకుందాం అని అనుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితులు పెద్ద హీరోలతో చేస్తే అవును, ఒకరికొకళ్ళు వేడి నీళ్ళు సన్నీళ్ళు సాయం లాగా వస్తే 10 రూపాయలు ఇద్దరు పంచుకుంటారు, పోతే 10 రూపాయలు ఇద్దరు పంచుకుంటారు, పే చేస్తారు. అప్పుడు ఇబ్బంది అనిపించదు. చేసాం మిస్ఫైర్ అయింది, లేదు చేసాం సక్సెస్ అయ్యాం. కానీ మీకు అసలు రాజమౌళి గారితోనే మీరు సినిమా చేయాల్సిన పరిస్థితి ఉండే, అది ఎందుకు జరగలేదు? అసలు రాజమౌళి గారు మళ్ళీ మీకు రాజమౌళి గారికి ఎక్కడ అసలు మళ్ళీ సిమెంటింగే జరగలేదు. ఆయనేమో చూస్తే అలా తారాజువులాగా ఎక్కడికో తారాపదంలోకి దూసుకెళ్ళిపోయారు. మీరు మళ్ళీ అసలు ఆయనతో కూడా ఏం ప్లాన్ చేయలేదు. అసలు రాజమౌళి గారికి మీకు ఏం జరిగిందండి? అది ఏం జరిగిందనే కంటే, రాజమౌళితో వచ్చి నేను సినిమా ప్లాన్ చేసిన మాట వాస్తవం. దాదాపు సంవత్సరం ట్రావెల్ చేసాం ఇద్దరం, రాజమౌళి నేను కలిపి. ట్రావెల్ ఇన్ ది సెన్స్ ఎవ్రీడే మా ఆఫీస్లో కూర్చుని కట్ చేసి, ఇదే ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ సినిమాకి రాజమౌళి నేను కలిసి వెళ్ళి అతన్ని వాచ్ చేసేవాళ్ళం. ఎలా నేను ఆ రోజు రాజమౌళికి చెప్పా, కృష్ణరాజు గారు బ్రదర్ వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్నాడు కదా, బాగున్నాడు, ఒకసారి చూద్దామని నేను తీసుకెళ్ళా కూడా. వెళ్ళటం కూర్చొని బాగున్నాడండి డెఫినెట్గా తను స్క్రిప్ట్ చేసుకున్నాను. అట్లాగే అదే రాజమౌళితోటి ఆ టైంలో నేను 3-4 హీరోల దగ్గర కూడా తీసుకెళ్ళటం జరిగింది. అది అనుకోకుండా ఎందుకు నాకు అతనికి నాకు స్టార్ట్ అవ్వలేదని అంటే, డిలే అవుతూ వస్తున్న టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో నాకు ఒక పెద్ద మనిషి, ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద మనిషి ఒక సజెషన్ ఇచ్చాడు, చాంబర్లో కంప్లైంట్ పెట్టని చెప్పి. నేను చాలా పిచ్చోళ్ళలాగా వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టాను. ఆ కంప్లైంట్ అతన్ని హర్ట్ చేసింది. దేనికి కంప్లైంట్ పెట్టారు సార్? చేయట్లేదు, రిలీజ్ అవుతుంది. తర్వాత ఏమైందంటే, ఈ గ్యాప్ లో సింహాద్రి అనే సినిమా వచ్చింది అతనికి, దొరసామరాజు గారికి. అది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి పక్కన పెట్టేశారు. ఇంకొక సినిమా చేస్తున్నారు అనే దాంట్లో అది తప్పేం లేదు. తను అయిపోయిన ప్రతి సినిమా, చేసిన సినిమా తర్వాత ప్రతి సినిమాకి నా దగ్గరకు వచ్చి, విజేంద్ర ప్రసాద్ గారు, చంటి గారు ఈ కథ ఇది దీని బడ్జెట్ ఎంత అవుతుందంటే, బడ్జెట్ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అని వాళ్ళు తప్పులేదు. నా దగ్గరికి విజేంద్ర ప్రసాద్ గారు కూడా దగ్గరికి వచ్చి కథ చెప్పి, నా దగ్గర విజేంద్ర ప్రసాద్ గారు బడ్జెట్ ఎంత అవుతుంది చంటి ఏంటి ఎట్లాగేదంటే, అప్పటికి నేను ప్రభాస్ తోటి అడవి రాముడు తీసున్నాను. బడ్జెట్ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను, తర్వాత బడ్జెట్ పక్కన పెట్టి మనం ముందుకు వెళ్దాం అనే దాంట్లో ఒకటి అనుకున్నాను. ఈ అనుకునే దాంట్లో అక్కడ కొంచెం డిలే అవటం, ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి ఎంత బడ్జెట్ అయినా నేను చేస్తాను అని దూరటం. ఇట్లాంటి సిచ్యువేషన్లో రాజమౌళి దగ్గర ఉండే ఒక ఆయన దగ్గర ఇవన్నీ చూసుకుంటున్న ఒక వ్యక్తి వచ్చి నన్ను
ఇండైరెక్ట్ గా బెదిరించడం, మాట్లాడటం. ఇప్పుడు అప్పుడే జరగదండి, మీరు మాట్లాడితే మాకు ప్రెషర్ అవ్వకండి అని మాట్లాడటం. అబ్బో! ఇట్లాంటివి అనేటప్పటికి నాకు కొంచెం కోపం వచ్చి నేను ఇలా కూర్చొని పెద్ద మనిషి దగ్గర వెళ్ళి ఇలా అంటున్నారు ఏంటని అంటే, ఏ నువ్వు కంప్లైంట్ పెట్టు, అది నీకు చేయకపోతే లేకపోతాడు అని అన్నాడు. అన్న దాంతో నేను కూడా టక్కన పెట్టేశాను. అవి కొంచెం అతన్ని హర్ట్ చేసింది. మళ్ళీ లోపల మీటింగ్ జరుగుతుంటే నేను రాజమౌళి బయట కూర్చొని మాట్లాడుకునేవాడిని. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, మనం చేసింది అతను కంగారు పడలేదు, నేనే కంగారు పడ్డాను. కాదు మిమ్మల్ని బెదిరించారని చెప్తున్నారు కదా! ఆ బెదిరించడం అతను చేయలేదు కదా! తర్వాత ఏమంటే అది నేను చేయలేదండి, అతను చేశాడు. అతను చేసిన దానికి అతని బాధ్యతను ఎలా చేయలేదు. వీడు మనల్ని అవాయిడ్ చేయడం కోసం అతనున్న దగ్గర రైట్ హ్యాండ్‌గా ఎవరైతే ఉన్నాడో ఆ టైంలో అతను ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుంటున్నాడు. అతను వచ్చి నన్ను బెదిరించడం మొదలెట్టాడు. దానివల్ల నేను హర్ట్ అయ్యి నేను ఇది పెట్టాను. తర్వాత ఇంక అక్కడి నుంచి మా ఇద్దరి మధ్యన అలాగా దాని తాలూకు కొంత నేను అప్పుడు కొంత అడ్వాన్స్ ఇచ్చున్నాను. దాని తర్వాత ఇయన్నీ తర్వాత సింగిల్ కమిటీ కింద అరవింద్‌ని వేశారు. ఏదోటి వీళ్ళిద్దరి మధ్యన సాల్వ్ చేసి పెట్టమని చెప్పి కౌన్సిల్‌లో ఇయన్నీ జరిగినాయి. ఇయన్నీ జరిగిన తర్వాత ఎందుకో తెలియకుండా నేను సీరియస్‌గా పట్టించుకోలేదు. ఆళ్ళు సీరియస్‌గా పట్టించుకోలేదు. అతని సినిమాలు అతను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను కూడా వదిలేశాను. అక్కడి నుంచి అట్లాగా దూరం. తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఇవాళ రాజమౌళి అనే ఆయన రాజస్వం వేరేలాగా ఉంది. సో అది అతని కష్టార్జితం అనుకోండి. ఇవాళ ఇప్పుడు చేస్తున్న సినిమా దాకా ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా వీళ్ళందరికన్నా ఫస్ట్ నేనే కమిట్ అయ్యి చేద్దాం అనుకున్నది ఇతనితో, రాజమౌళితో. అవును. సో అప్పుడు అందరూ చేసిన తర్వాత అతనితో చేసిన ప్రతి వాడు హ్యాపీగానే ఉన్నాడు. అది ఎందుకు మనం మిస్ అయ్యావా అని ఇవాళ ఎక్కడ కూర్చొని ఎవడో ఒకటి నన్ను గెలుగుతాను ఉంటాడు. అరే నీ ఏమో వదిలేయండిరా బాబు, గోరు చుట్టు పడితే 4 రోజులకి 5 రోజులకి తగ్గిపోద్ది, ఇది మాత్రం తగ్గట్లా. ఇది మాత్రం ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటెడ్ డే ఎవడో ఒకటి గెలుగుతాను. నిమ్మకాయ పెట్టుకోపోయారా? అదే చేయాల్సి వస్తున్న పరిస్థితి అనమాట. ఈ జరదొప్పుకున్నాడు, వాళ్ళు చూడు ఆడెక్కడ ఉన్నాడు, ఈడెక్కడ ఉన్నాడు అని అంటాడు. దాన్ని మనం ఎన్నిసార్లు టాలరేట్ చేసుకుంటూ రావాలి? సరే ఈ డైలీ ఇది భాగం అయిపోయింది. అంటే ఎనీవే నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే నాతో ట్రావెల్ అయిన వ్యక్తి సినిమా చేద్దామని ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్తో ట్రావెల్ అయిన వ్యక్తి ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాగే హీరో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒక హీరో ఇంకో రెండో హీరో కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. నాతో తిరిగిన డైరెక్టర్ బోయపాటి నేను చేద్దాం అనుకున్న బోయపాటిని బాలకృష్ణ దగ్గర ఫస్ట్ తీసుకెళ్ళింది నేనే. కథ చెప్పింది అప్పుడు శ్రీమన్నారాయణ అని టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి చేద్దాం అనుకున్న సినిమా అది మెటీరియల్స్ కాలేదు. సో అతను ఇవాళ సక్సెస్ఫుల్ కాంబినేషన్ చాలా. సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ మనం ఆలోచిస్తుంటే ఇప్పటికే కూర్చున్నప్పుడు ఏంటి ఎందుకు ఆలోచిస్తుంటే ఎక్కడ మిస్టేక్ అని వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టే కన్నా తప్పు అంతా నాది క్వైట్ అయిపోతే బెటర్. అది కానీ మీరు అది మామూలుగా ఇది ఒక వేదాంతపరమైన ధోరణి అనుకోండి. ఎందుకు మనం దానివల్ల మనం వాళ్ళ మీద మనం నాకు ఆ రోజు ఇది ఎలా చేసి అలా చెప్పి దానివల్ల ఉపయోగం లేదు. అడ్వాన్స్ మరి రాజమౌళి గారి దగ్గర ఉండిపోయిందా, మీరు మళ్ళీ రిటర్న్ చేశారా? రాజమౌళి నా దగ్గర ఏదైతే తీసుకున్నాడో ఆ డబ్బులు సాంబార్ కట్టేశారు, కౌన్సిల్ నాకు ఇచ్చేసారు. తిరిగి రిటర్న్ ఇచ్చేసారు. అప్పుడు దాని తాలూకు కొంచెం మాట్లాడింది ఒక చిన్న అమౌంట్ వేరే ఎవరికి ఆప్ చెప్పారు. ఆ చిన్న అమౌంట్ దాన్ని కూడా మనం నెగ్లిజిబుల్ చేయలేదు. అసలు ప్రాజెక్ట్ మిస్ అయిపోయినప్పుడు ఇవన్నీ ఎంత పెద్ద లెక్క అనే దాంట్లో వదిలేశారు. అంతే మనం ప్రాజెక్టే మనం మిస్ అయినప్పుడు, ఎందుకంటే అప్పుడు హీరో పెరిగిపోయాడు, డైరెక్టర్ పెరిగిపోయాడు. డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు అవన్నీ ఏముంటాయి అసలు నథింగ్ కదా, నథింగ్. పీనట్స్ కూడా కాదు. కరెక్ట్, పీనట్స్ కూడా కాదు. బోయపాటి కూడా రెగ్యులర్ గా ఎవరికో చాలా మందికి ఇప్పుడు నేను లేదు తను ఇప్పటికి బోయపాటి కూడా రీసెంట్ గా ఈ సినిమా అఖండ 2 నేను వెళ్ళి అడిగా బోయపాటి. అప్పటికి లేట్ అయ్యారు చంటి గారు, ఒక 1 month ముందు వస్తే మీకే చేసేవాడిని, నేను కమిట్ అయ్యానని చెప్పాడు తను. మా ఇద్దరి మధ్యన ఒక డిస్కషన్లో తను కూడా నన్ను కలిసినప్పుడల్లా మీకు పెండింగ్ ఉంది చంటి గారు చేయాలి, ఎందుకంటే నా సినిమాలో 2 సినిమాలకి అసిస్టెంట్ బాలకృష్ణతో చేసిన సినిమా పవిత్ర ప్రేమకి అసిస్టెంట్ డైరెక్టర్, కృష్ణబాబుకి అసిస్టెంట్ డైరెక్టర్. సో మీకు చేయాలి, నేను 100% చేస్తానన్నాడు. నేనే తనని రెగ్యులర్ గా ఫాలోఅప్ లో లేను. ఎందుకుంటారు మీరు రెగ్యులర్ ఫాలోఅప్ లో లేని? ఒక టైంలో ఆ సినిమా చేద్దాం అనుకున్నాం, బెల్లంకొండ సాయి తోటి బోయపాటి సినిమా నేను చేద్దాం అనుకున్నాను. అది ఎందుకో ఆ రోజు వెళ్దాం ముందుకి వద్దు అని అనుకుని, వద్దులే ఈ సిచ్యువేషన్లో
ఇది కనుక రేపు 10ది 20, ఆ 20లో 10 పోగొట్టుకోగలిగితే ఏంటి పరిస్థితి? ఇయన్నీ ఆలోచించి నేను ఆ రోజు తగ్గాను ఆ సినిమాకి. ఏమవుద్దో తెలీదు కదా! అనేదొకటి. తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు బాలకృష్ణ దగ్గరికి ఫస్ట్ ఎవరినైతే నేను బోయపాటిని తీసుకెళ్ళానో, వాళ్ళ కాంబినేషన్ సక్సెస్‌ఫుల్‌గా వస్తుంది. చాలా మంచి సో, కాంబినేషన్. మనం ఎందుకు ఇప్పుడు ట్రై చేయకూడదు, మాట్లాడకూడదని చెప్పి 'అఖండ 2' కి తను వేరే ప్రొడ్యూసర్స్‌తో చేస్తున్నారని విన్న తర్వాత, నేనే బోయపాటి దగ్గరికెళ్ళి, "సీనా ఏంటి సీనా ఇది ఇది" అనంటే, లేదు సార్ 1 మంత్ అయింది నేను కమిట్ అయ్యి. డబ్బులు కూడా తీసుకున్నాను. అదే ముందవుతుంటే నేను డెఫినిట్‌గా ఆలోచించి మనం ఏదో ఒకటి అనుకునేవాళ్ళం అని కదా! నన్ను అన్నాడు. ఓకే సీనా, నెక్స్ట్ ఏదైనా ఉంటే చూడు, చేద్దాం ఏదైనా ఉంటే అని చెప్పేసి వచ్చాను. ఓకే. అతను ఎక్కడైనా కలిసినప్పుడల్లా, సార్ మీదొకటి చేయాలి చంటి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా గుర్తొస్తా ఉంటదని అంటే, ఈసారి నేనే గుర్తు చేస్తా ఉంటానులే సరదాగా మాట్లాడుకుంటాం. అంటే మీరు నేను విన్నది మీ సర్కిల్స్‌లో, మీ ఫ్రెండ్స్‌లో అందరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి, మీరు పీఆర్‌లో చాలా వీక్ అని. ఇది ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ యూ ఆర్ వెరీ క్లోజ్ టు ఎవ్రీబడీ. ఎంతమందికి క్లోజ్ చంటి అంటే లవ్ చేయని వాళ్ళు ఇండస్ట్రీలో లేరు నాకు తెలిసినంత వరకు. బట్ మీ వైపు నుంచే పొరపాట్లన్నీ ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి అనేది ఒకటి పాపులర్ కామెంట్ ఉన్నది సార్ మీ మీద. ఉండొచ్చు. నేను 10 రోజులు వెళ్ళి 11వ రోజు ఎన్ని రోజులు తిరుగుతాం వాళ్ళు ఎలా ఉన్నప్పుడు అనేది అక్కడ కట్ చేసేసుకుంటున్నాను. అది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇప్పుడు. కంటిన్యూ అవ్వాలి. 10 రోజులు కాకపోతే 20 రోజులనే మరి కంటిన్యూ సినిమా అవ్వాలి. స్టార్ట్ అయ్యే వరకు వెళ్ళాలిగా. వెళ్ళాలి కదా! మధ్యలో కట్ చేసేటప్పటికి అవి కొంచెం ఇదిగా బెడ్స్ ఉంటుంది. కొడుతున్నాయి అవి. బెడ్స్ కొడతాను నేను. అందుకోసం అని చెప్పుడు నేను వదలకుండా తిరిగేది బన్నీనొక్కడినే. ఎందుకంటే అతను నాకు అంత రెస్పెక్ట్ ఇస్తాడు. నేను అది మా మీ వాడి ఫ్యామిలీ మాట బాండ్ వేర్లేండి. అది వేరే దాని మీద కంప్లీట్ గా. ఎప్పుడు వెళ్ళినా మర్యాదగా నన్ను ఎప్పుడు ఫోన్ చేసినా తను నాకు రియాక్ట్ అవుతాడు. మెసేజ్ పెట్టినా రియాక్ట్ అవుతాడు. Yes. సో ఎప్పుడైనా కలుద్దాం అనుకుంటే, రండి చంటి గారు మీరండి ఇంటికి వచ్చేయండి ఇంటికి రమ్మంటారు. సో అందువల్ల నేను తనొక్కడిని ఫాలోఅప్ చేస్తున్నాను. అంటే కార్వాన్‌లో ఇద్దరు కూర్చొని కాఫీ తాగే దగ్గర నుంచి ఇవాళ ఏంటంటే అతను బాంబే, ఢిల్లీ కార్వాన్‌లో కూర్చుంటే మరి ఇక్కడి నుంచి ఫోన్ అంత డిస్టెన్స్‌కి అంటే అంత ఎత్తు పెరిగాడు. మరి సో మామూలు అతను ఎదుగుదల హ్యాపీ అయినా తనకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను కూడా అతను రోజు డిస్టర్బ్ చేయకుండా 15 డేస్‌కి ఒకసారో, మంత్‌లీ ఒకసారో టచ్‌లోకి వెళ్తా ఉన్నాను. ఎప్పటికైనా ఇది అదొకటి నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. ఇవాళ కాకపోతే రేపైనా అతను చేస్తాడని నమ్మకం నాకుంది. అదేలేండి. కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరో ఒకళ్ళు దాంట్లో క్లబ్ చేస్తాడు. క్లబ్ చేస్తారు. ఇప్పుడు మీరు మీ అబ్బాయి యాక్టర్‌గా ఏంటి అసలు అది డెవలప్‌మెంట్ అంటే అబ్బాయి నిజంగా ఒరిజినల్‌గా ఇంట్రెస్టెడా? లేకపోతే ఏంటి ఇది? ఎందుకంటే అందరూ సన్స్ అందరిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి నిలబెట్టడానికి చాలా కష్టపడి నిలబెడుతున్నారు. మీ అబ్బాయి కూడా రాబోతున్నాడు పృథ్వీరాజ్. ఏంటి దాని వెనకాతల ఉన్న స్ట్రాటజీ ఏంటండి? మా వాడు పుట్టి పెరిగిందంతా ఇక్కడ ఇండస్ట్రీలో. ఆఫ్ కోర్స్. చుట్టూ సినిమా ఫ్రెండ్సే. యెస్. తను సరే డైరెక్షన్ కోర్సులో జాయిన్ అవుతాను ఇది అని అనుకుంటే, బాంబే తీసుకెళ్ళి విజిలింగ్ వుడ్‌లో జాయిన్ చేశా. మహేష్ భట్ ఎవరితో అవును. అవును. అక్కడ జాయిన్ చేస్తే. అక్కడ జాయిన్ చేస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో అక్కడ ఒక 3 నెలలకో, 4 నెలలకో వీడిని చూసి వీళ్ళందరూ అక్కడ కుర్రోళ్ళందరూ ఇతన్ని నువ్వు ధనుష్ లాగా ఉన్నావు అని కామెంట్ చేయడం మొదలెట్టారు అప్పుడు. వీడికి ధనుష్ లాంటోడే హీరో అయ్యాడు. ధనుష్ లాగా నన్నున్నారన్నారు. నేనెందుకు అవ్వకూడదు అనేది అక్కడ ఆడికి బీజం పడింది. బేజం పడింది. బేజం పడి డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోనే యాక్టింగ్ డిపార్ట్మెంట్‌లోకి మారిపోయాడు. నాకు తెలీదు ఈ విషయం. ఓహ్! సో, ఆడ బాంబేలో ఉంటున్నాడు కదా! అది ఇది అని చెప్పి మనం వెళ్ళేటప్పుడు జాయిన్ చేసాం. ఒక అపార్ట్మెంట్ తీసిచ్చాం. ఒక సెటప్ అది సెట్ చేసి ఇచ్చి ఆడికి చేస్తున్నాడు బానే ఉన్నాడు అనుకోని ఈడు యాక్టింగ్ కోర్స్‌లో షిఫ్ట్ అయ్యడం సంగతి మాకు తెలీదు. అయిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను యాక్టింగ్‌లోకి వెళ్ళాలి డాడీ, నేను యాక్టింగ్ నేర్చుకోవాలని అనుకుంటే, ఇదేంట్రా నువ్వు నేను డైరెక్షన్ కోర్స్‌లో పెట్టాను కదా! అని నేను ఎప్పుడో షిఫ్ట్ అయిపోయాను అన్నాడు. గట్టిగా ఫోర్స్ చేసి పిల్లల్ని ఆ ఏజ్‌లో మనం ఏదన్నా అంటే ఏ రకంగా తీసుకుంటారో తెలీదు. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో పెడితేనే వాడు ప్రేమిస్తూ పని చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇష్టపడి ఇంకో దాంట్లో ఫోర్స్‌గా పెడితే ఎలా ఉంటదో తెలీదు. సక్సెస్ అవుతే ఇండస్ట్రీలో డైరెక్టర్ అయినా, హీరో అయినా ఒకటే. అదే రేంజ్‌లో ఉంటాను. సరే వాడి థాట్ మనం ఎందుకు కాదనకూడదని చెప్పి నేను అప్పుడు వైజాగ్ సత్యానంద్ గారి దగ్గరికి పంపించా. మూడో రోజు వచ్చేసాడు వైజాగ్ నుంచి. ఎందుకు వచ్చేవారనంటే, లేదు నేను అట్లా అనుకోవట్లేదు. నేను వేరే డిఫరెంట్‌గా చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఏం చేస్తావు? యూఎస్ వెళ్తాను. సరే అన్నా. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చాడు.
అక్కడ ట్రైనింగ్ అయ్యి ఫినిషింగ్ స్టేజ్లో వర్క్ ట్రైనింగ్లో ఉండగా నారప్ప తమిళ సినిమా చూశాడు. తమిళ్ ఎస్ నారప్ప తమిళ సినిమాలు చూసి అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు. డాడీ నారప్ప తమిళ సినిమా చూశాను, మీరు చూడండి. అందులో హీరోకి 2 కొడుకులు ఉంటారు. ఆ 2 కొడుకుల్లో ఏ కొడుకు క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. నేనేంటి, నా యాక్టింగ్ ఏంటి అని చూసుకోవటానికి అవకాశం ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి అన్నాడు. అన్నాడని చెప్పి నేను సురేష్ బాబుతో మాట్లాడాను. ఎట్లా ఉంది బాబు అని అంటే, డైరెక్టర్ నీకు తెలియనోడు ఏంటి, నువ్వు మాట్లాడి శ్రీకాంత్ తోటి అన్నాడు. నేను శ్రీకాంత్ గారితో మాట్లాడాను. పిలిపించండి, ఆడిషన్ తీసుకుంటాను అన్నాడు. పిలిపించాను, ఆడిషన్ తీసుకున్నాను. ఆడిషన్ తీసుకున్న తర్వాత ఆడిషన్ అంతా అయిపోయిన తర్వాత శ్రీకాంత్ 2 రోజుల తర్వాత నాకు దగ్గరికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, చంటి గారు మీ ఓడితో నేను ఆడిషన్ చేసిన తర్వాత నా దగ్గర ఒక కథ ఉందండి. అంటే ఆ రోజుల్లో ఈడియట్ ఎలాంటిదో ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఎటగారం మీద ఒక కథ వచ్చి నాకు మామూలు కూర్చోబెట్టి కథ చెప్పాడు. చాలా బాగుంది అంటే ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఎటగారం అంటేనే ఎంటర్టైన్మెంట్, అంతేగా. దాంట్లో ఒక ఎమోషన్ తోటి చేశాడు. శ్రీకాంత్కి ఆ జోనర్ సినిమాలన్నీ కూడా ఆయన బాగా చేయగలుగుతాడు. చాలా బాగున్నది. ఇది ఏంటి, నేను అసలు పంపించింది దీనికోసం శ్రీకాంత్, మీరు ఏంటంటే కాదండి, వెంకటేష్ కొడుకుల్లో పెద్దోడిని పెడదామంటే చిన్నోడు అవుతున్నాడు, చిన్నోడిని పెడదామంటే పెద్దోడు అవుతున్నాడు, అటు ఇటు కాకుండా ఉన్నాడు. వెంకటేష్ బాబుకి సురేష్ బాబు కూడా నచ్చాడు, బాగా చేశాడు, దేనికి పెడుతున్నారు అన్నాడు. కాదు, నా దగ్గర ఈ కథ ఉంది, ఈ కథకి నేను డైరెక్ట్ చేస్తాను, నేనే ప్రొడ్యూసర్, నాకు అప్పచెప్పండి అన్నాడు. నారప్ప రిలీజ్ అయిన తర్వాత నేను ఈ కథ నేను చేస్తాను అన్నాడు. అందుకని అదృష్టం ఏంట్రా, శ్రీకాంత్ లాంటి డైరెక్టర్ ఇంటికి వచ్చి నీకు సినిమా చేస్తాను అన్నప్పుడు ఇంకేంటని చెప్పి అక్కడ ఫిక్స్ అయిపోయాను. సో నారప్ప ఓటీటీలో రిలీజ్ అయింది. అవును, కోవిడ్ టైంలో. తర్వాత ఈ సినిమాని నేను ఏం చేయాలి అనే దాని మీద కూర్చుని అన్ని డిస్కస్ చేసుకుని, దాంట్లో ఒక హీరోయిన్ ఫాదర్ క్యారెక్టరు ఆయన ఇప్పుడున్న రిటైర్డ్ అయిపోయిన ఒక హీరో తోటి అని అనుకున్నాను. కొంచెం విలన్ షేడ్స్ ఉండి కొంచెం ఎమోషనల్గా ఉండేదంట. అది మేము జీ స్టూడియో వాళ్ళతోటి టైఅప్ చేసి చేద్దామని ప్లాన్ చేసాం. ఆ టైంలో వాళ్ళు ఆ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్కి అతను వద్దని రిజెక్ట్ చేశారు. ఎందుకు వద్దన్నారనంటే అతని వల్ల సినిమాకి మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవుతుంది. సో ఎందుకంటే అది కూడా ఈక్వల్ టు హీరో క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్, వీళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ అంత అందంగా ఉంటుంది. ఓకే. సో అది విజయ్ సేతుపతి లాంటి వస్తే మల్టీ లాంగ్వేజ్కి ఉపయోగపడతారు కదా అని ఆలోచించాం. అక్కడ మనం విజయ్ సేతుపతిని టచ్ చేసి అతనితోటి ఇచ్చేస్తే అక్కడ మాకు 6 months పట్టేసింది అతను ఆ డేట్ల కోసం అని చెప్పి. ఇది అక్కడ డిలే అయిపోయింది ఆ ప్రాజెక్ట్. డిలే అయిపోతున్న టైంలో శ్రీకాంత్కి మధ్యలో సార్ డిలే అవుతుంది కదా, వేరే ప్రాజెక్ట్ వచ్చింది, అది చేసిన తర్వాత మనం చేద్దామండి అని అంటే ఓకే గో హెడ్ అన్నాను. అదే ఈ సినిమా అదేంటది పెద్ద కాప్. ఓకే. సో అది అయిన తర్వాత చేద్దాం అనుకున్న తర్వాత ఆ సినిమా డైరెక్టర్ని డిసప్పాయింట్ చేసింది. బాగా డిసప్పాయింట్ అయ్యేటప్పటికి ఏం చేద్దాం ఏంటి అనేప్పటికి ఇప్పుడు మేము ఎవరితో అయితే టైఅప్ అయ్యామో వాళ్ళు కూడా బ్యాక్అవుట్ అయ్యారు. సో ఏం చేయాలి ఆలోచనలో ఇలా ఉంటే సరే స్క్రిప్ట్ బాగుంది కదా ఏం చేద్దాం. ఆ డిలే ఇప్పుడు దాకా డిలే అవుతుంటే టైంలో గుణశేఖర్ సినిమా తన బ్యానర్లో తన ప్రొడ్యూసర్గా కొత్త వాళ్ళు పెట్టి సినిమా చేస్తున్నారు అనేది నా నోటీసులోకి వచ్చింది. గుణశేఖర్ మంచి టెక్నీషియన్. గుణశేఖర్ ఫస్ట్ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్, లాఠీ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్. సో గుణ అని నేను సార్ తనతో చెప్పడం ఎందుకు, మామూలుగా మేనేజర్ ద్వారా ఈయన పంపించి అందరిలాగే చేసిన తర్వాత గుణశేఖర్కి రికమెండేషన్స్ అయ్యి పనిచేయి. తనకి అవతను నచ్చితేనే పెట్టుకుంటాడు, టెక్నీషియన్ అయినా ఆర్టిస్ట్ అయినా. నచ్చపోతే అతను రికమెండేషన్ పెట్టుకోడు. సో అలాగే పంపించాను. అలాగే ఆడిషన్ చేసిన తర్వాత సమూహం ఎక్కడ ఇటు కనెక్ట్ అయిపోయాడు గుణశేఖర్కి. ఈ కుర్రాడు ఆవిడ చాలా బాగా చేస్తున్నాడు, ఎవరబ్బాయి ఇది అని అంటే చంటి గారు అబ్బాయి, మరి ముందు చెప్పొచ్చు కదా అన్నాడు. అంటే ముందే కాదు, మీ మెంటాలిటీ తెలుసు కదా, అది మీకు నచ్చాలి కదా అని దీంతో వాళ్ళు వెళ్తే తర్వాత నాకు ఫోన్ చేసి చంటి గారు మీ అబ్బాయి చాలా బాగా చేశాడు, నాకు అప్పచెప్పండి మీ వాడిని నేను చూసుకుంటాను అన్నాడు. ఓకే అన్నాను. సరే మా వాడు కూడా ఆ క్యారెక్టర్కి అంతా ఫీడ్బ్యాక్ కూడా ఏం చేస్తే బాగుంటుందని ఇంటికట్ట ఆడ అద్దంలో చేసుకుని 1-2 ఆయన తీసుకెళ్ళి ఆ నెక్స్ట్ ఆడిషన్లో చేసి చూపించాను. అక్కడ బాగా కనెక్ట్ అయిన తర్వాత ఆ ఫైన్ మార్నింగ్ అది విలన్ క్యారెక్టర్ అని తేలింది. విలన్గా నేను చేయనని కూర్చున్నాడు. ఇటు అదే హీరో అవుదాం అనుకున్నాను, విలన్గా నేను చేయను. ఈయన క్యారెక్టర్ వరకు నేను చెప్పి చేయించుకున్నాడు. అతను సినిమా కథ ఈయనకి చెప్పి చేసింది కాదు.
దాని మీద నేను చేయనని కూర్చుని ఉంటే, లేదు బాగా చేస్తున్నాడు ఆ కుర్రాడు, ఏదో రకంగా పెట్టుకుందాం అతన్ని అనే దాంతో. తర్వాత నేను గుణశేఖర్‌ని అడిగితే, ఇట్లా ఇలా ఉంది మంచి పేరు వస్తది చంటి గారు. ఎవడైనా నెగెటివ్ క్యారెక్టర్‌తో చేసినోళ్ళు ఇవాళందరూ సక్సెస్ అయినోళ్ళు. ప్లస్ రెండోదొచ్చి నెగెటివ్ క్యారెక్టర్ చేస్తేనే ఆర్టిస్ట్‌గా ఏంటి అనేది ప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, హీరోగా చేసి ఇదన్నా ఇప్పుడున్న మంది హీరోల్లో కన్నా నెగెటివ్ క్యారెక్టర్ కనుక చేస్తే ఆర్టిస్ట్ బయటకొస్తాడు కదా అనే దాంతోటి ఒప్పించండి అనంటే, దానికి నాకు 3 మంత్స్ టైం పట్టింది. మా ఆవిడతో అది చెప్పి, ఇది చెప్పి, ఇది చెప్పి చేస్తే ఫైనల్‌గా సోకాల్డ్ ఎంఎస్ రాజులు అంటారు కానీ, కేఎస్ రామారాజులు అంటారు కానీ అందరూ కూడా నాకు గుడ్ విల్లర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లేదు ముందు ఏదో ఒకటి చేయిస్తే బాగుంటుంది కదా అని అప్పుడు వీడికి ఒప్పిస్తే డైరెక్టర్‌ని వీళ్ళిద్దరు కూర్చొని ఒక రూమ్‌లోకి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మాట్లాడుకుని స్టార్ట్ చేసాం. అదే యుఫోరియా. సో దాంట్లో అలాగా వాడిని దీంట్లో చేయటం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలది ఆ ప్రాజెక్ట్‌ని ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాంట్లో ఉన్నాం. అది ఎంతవరకు ఇది అవుతుందనేది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి స్క్రీన్ మీద చూసి ఏం చేద్దాం ఎలా. అదే కూచిపూడి వారి వీధిలో అనేదో టైటిల్ అనౌన్స్ చేసి. కూచిపూడి వారి వీధిలో అనేది ఒక కథ తనతోటి. అది కాకుండా ఇంకో కథ ఈ ఈస్ట్ గోదావరి ఎటకారం మీద అనే దాంట్లో ఒక కథ ఉంది. అది కూడా టైటిల్ కూడా చాలా చక్కటి అందంగా ఉంటుంది టైటిల్. ఏంటది? తిన్నగా వెళ్ళి రైట్ తీసుకో. ఏ ఊర్లో అయినా ఎవరైనా వెళ్తే తిన్నగా వెళ్ళి రైట్ తీసుకో అంటారు కదా. అండ్ పలానా నాగేంద్ర గారి ఇల్లు ఎక్కడంటే స్ట్రైట్‌గా వెళ్ళేమో రైట్ తీసుకో అంటారు. సో అది కథ అనమాట. తిన్నగా వెళ్ళి రైట్ తీసుకో టైటిల్ భలే ఉంది. సో ఆ టైటిల్ మీద ఈస్ట్ గోదావరి ఎటకారం అంటే ఎటకారం పెట్టింది పేరు కదా, పెట్టింది పేరు అక్కడే. సో అది దాని మీదే చేద్దామంటే ఇప్పుడు కూచిపూడి వారి వీధి అనేది కూడా మంచి కథ అవుతుంది. ఈ రెండిట్లో ఒకటి చేద్దాం అనే దాంతో ఇప్పుడు ఈ లోపల కన్నడ సినిమా ఏదో వచ్చింది తనకి. అది ఏంటనేది ఈ సినిమా చూసి అసలు ఎలా యాక్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, స్క్రీన్ లో ఎలా ఉన్నాడు అది చూసుకుందాం అనే దాంతో వెయిట్ చేస్తాం. అంటే తను గుణశేఖర్ కూడా మామూలుడు కాదు కదా, ఆయన కూడా పెర్ఫెక్షన్ లేనిది అసలు సీనే కట్ చేయడు మరి. కాబట్టి యు మస్ట్ హావ్ డన్ వెరీ వెల్. లేదు గుణశేఖర్ గారి మీద నా నమ్మకం కూడా అదే. 100% గుణ అని అతను బాగా చేస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే అతను మైండ్ కూడా చూస్తాడు. చిన్న చిన్న ఏకముక్క కూడా పట్టుకుంటాడు. సో అలాంటి డైరెక్టర్ దగ్గర ఒక ఆర్టిస్ట్ గా బయటకు వస్తున్నాడు కదా, రాని చూద్దాం అనే దాంట్లో. మీరేంటి ఇప్పుడు దిల్ రాజు గారు మీరు ఏదో కాంబినేషన్ అని వింటున్నాం, నిజమా? అంటే ఇవాళ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా పెద్ద సినిమాలు ఇప్పుడున్న నలుగురు ప్రొడ్యూసర్ల చుట్టూనే తిరుగుతుంది తప్ప కొత్తోడి దగ్గర సినిమా చేయాలన్నా, పాత ప్రొడ్యూసర్ దగ్గర సినిమా చేయాలన్నా చాలా ఈక్వేషన్స్ ఉంటే తప్ప మెటీరియల్స్ కావట్లేదు. ఇలాంటి టైంలో అనుకోకుండా నేను రాజు గారు ఒక చోట ఎక్కడ కలిసాం. కలిసినప్పుడు మా ఇద్దరి మధ్యన ఒక చిన్న డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు నేనే అడిగా, రాజా మంచి కథలు ఉన్నాయి కానీ చేయాలంటే హీరోలు ఇలా ఉంది కదా సిచ్యువేషను, మీరు ప్యారలల్గా సైడ్ సినిమాలు కూడా చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది ఏంటి అని అంటే, చంటి గారు నాకు ఒకసారి వినిపించండి, నచ్చితే దాన్ని ఏంటి అని నేను చెప్తానని అన్నాడు. సరే తను అలా మాట అన్నారు కదా అనే దాంట్లో మనం ఎలా పోవటం తప్పే అవుతుంది అనే ఉద్దేశంతో నేనే వెళ్ళి 2 కథలు వినిపించా. 2 నచ్చినాయి అతనికి. అప్పుడు ఒక కథని దీన్ని టేకప్ చేద్దామండి అని చెప్పి కూర్చుని ఆయన స్టైల్లో ఈ కథని ఏ రేంజ్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఆ కథని చేస్తే బాగుంటుందని ఆల్మోస్ట్ ఒక 10-12 నెలల నుంచి, ఒక 1 ఇయర్ నుంచి దాని మీద 1 ఇయర్ నుంచి ట్రావెల్ అవుతా ఉన్నాం. ఆయన రూపాయి అంటే ఆయన లాక్ చేస్తాం ఆ కథ. అది హీరో ఎవరు, ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏంటి అనే దాంట్లో అతను డెసిషన్ తీసుకుంటాడు, అతను డిసైడ్ అవుతుంది. అన్నీ నెక్స్ట్ మంత్ ఎండ్ లోపల ఒక స్టేజ్కి రావచ్చు. సో అట్లాగా అనుకోకుండా నేను ఆయన అడగటం, తను కూడా అడగటంలో తప్పే ఉంది, చంటి గారు మంచిగా చదివితే రండి చేద్దాం అనే దాంట్లో ఉన్నాడు. నా అవసరం ఇప్పుడు రాజుకి అవసరం కాదు. దిల్రాజు ఆయన 10 సినిమాలు చేస్తా ఉన్నాడు, జైంట్ కదా ఇప్పుడున్న ఆయన. సో అతను సక్సెస్లో ఉన్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన నేను వెళ్ళి అడగటం జరిగింది తప్ప ఆయన నన్ను పిలిచి నువ్వు రాజు చంటి ఖాళీగా ఉన్నారు మీరు ఎందుకు చేస్తానంటాం కాదు. నాకు కూడా అతను పెద్ద మనిషి చేసుకుని నన్ను కూడా ఒక సీనియర్ పర్సన్, నేను అతనికన్నా సీనియర్ పర్సన్ అని అతనికి తెలుసు.
ఒక టెక్నీషియన్ అని తెలుసు, ఇండస్ట్రీలో అందరితోటి సరదాగా ఉంటానని తెలుసు. నేను ఇంకా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళలేదు. ఇండస్ట్రీలో అందరూ ఇండస్ట్రీలో ఉన్న దూరంగా ఉండారేమో కానీ నేను ఇండస్ట్రీ లేకపోతే దగ్గరగానే ఉంటాను. అందువల్ల ఆ ఫ్రీడమ్ నాకు అతను ఇచ్చి అది ఇచ్చాడంటే నిజంగా గ్రేట్. నాకు అవసరం ఇప్పుడు నేను ఇవాళ కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ లాగా నాకు సెకండ్ ఇన్నింగ్స్ని ఫస్ట్ బ్యాట్ ఇచ్చుకుని ఎలా నిలబడాలి అనే దానికోసం ట్రై చేస్తున్నాను. అది దిల్ రాజు గారి దగ్గర స్టాండ్స్ నేర్చుకుంటున్నారా? నేర్చుకోవాలి. ఆయన ఇప్పుడు ఆయన పొజిషన్ ఎంత కమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు అంటే ఈ బికేమ్ ఏ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ కదా ఈ రోజున. సో మీ అనుభవం కూడా అక్కడ యాడ్ అయితే ఆయనకి కొంతవరకు వర్క్ ఆయనకి ఎలా ఉన్నా నా అవసరం నాకు ఉపయోగపడుతుంది కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను ఎగ్జాక్ట్లీ అంత బిజీలో అతను నాకు అంటే మీ అబ్బాయి హీరో అవుతున్న సందర్భంగా మీకు బాగా ఉంటే మీరు తెలివి వచ్చిందని నేను అనుకుంటున్నా. సన్ స్ట్రోక్ తగలేదు కానీ సన్ స్ట్రోక్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇప్పుడు మీరు ఎక్స్పాండ్ అయ్యి మీరు మళ్ళీ రేజ్ అవ్వకపోతే మీ అబ్బాయికి వాక్ త్రూ అంత సులభంగా ఉండదు కదా అనుకుంటా ఉంది. ఇప్పుడు మనం అంత సక్సెస్ లో ఉన్నా సక్సెస్ లో లేకపోయినా, ఇండస్ట్రీలో ఉన్నా బయట ఉన్నా ఏమైనా, ఇండస్ట్రీలోకి వచ్చి ఒక డైరెక్టర్గా కానీ ఒక హీరోగా కానీ సక్సెస్ అవ్వాలంటే మనకి వెనకాల బ్రాండ్ ఉంది. ఇది బ్రాండ్ ఉన్న ఇళ్లలోనే చాలా మంది హీరోలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, బ్రాండ్ లేని హీరోలు స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందువల్ల అది మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఏంటంటే ఫస్ట్ సినిమాకో రెండో సినిమాకో చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. పలానాడు కొడుకురా వీడు అని చెప్పుకోవటానికి. బట్ అది సక్సెస్ అంతా కూడా వాళ్ళ టాలెంట్ మీద ఆధారపడుతుంది. ఫైనల్ గా వాళ్ళ టాలెంట్, వాళ్ళ డిసిప్లిన్, ఈ రెండింటితో పాటు వాళ్ళ అదృష్టం. ఈ మూడు కలిసి వస్తే దాన్ని నిలబెట్టుకుంటే వాడు ఎప్పుడైనా స్టార్ కెరీర్ నిలబడి హ్యాపీగా వెళ్తా ఉంటుంది. లేదని అనుకుంటే వెనకాల స్టార్ డైరెక్టర్లు ఉన్న స్టార్ హీరో కొడుకు, స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు, స్టార్ హీరోయిన్ అవన్నీ పబ్లిక్లు పట్టించుకోండి. ఇవాళ ఏ సినిమా అయినా కంటెంట్ బాగుందా, బాగా చేశాడా, జనాలు కనెక్ట్ అయ్యామా, చూసామా, వచ్చామా, అంతే తప్పితే సినిమా ఫ్లాపు ఇది మా హీరో కొడుకు సినిమా అని చెప్పి థియేటర్లో కూర్చుని ఓ పువ్వులు ఎగరేస్తూ ఉండే రోజు ఇవాళ అది కాదు. ఎవరైనా కష్టపడాల్సిందే. అంతే కష్టపడకుండా మా నాన్న కష్టపడ్డాడు నేను ఎందుకు కష్టపడాలంటే మానేసి ఇంట్లో కూర్చో. ఆ రోజులు వచ్చేసి మానేసి ఇంట్లో కూర్చో. అంటే రకరకాల జానర్స్, రకరకాల లాంగ్వేజెస్, అన్ని సినిమాలు అన్ని చోట్ల చూసేస్తున్నారు. కోవిడ్ తర్వాత ఆడియన్స్ ఏమైపోయింది, లాంగ్వేజ్ తో పని లేకుండా కంటెంట్ తోటి సినిమాలు చూస్తున్నారు. సబ్ టైటిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మన ఈ ఫిలిం నగర్ చుట్టూ నాకు తెలిసి నా ఇంటి చుట్టూ 52 రెస్టారెంట్లు ఉన్నాయి. ఫిలిం నగర్లో 52 రెస్టారెంట్లు. మీరు అసలు భోజనానికి ఫ్యామిలీ తోటి బయటికి వారి నెలకి ఎన్నిసార్లు అనుకుంటారు వెళ్దామని, మహా అనుకుంటే ఒకసారి. అంటే సంవత్సరంలో కూడా ఈ అన్ని రెస్టారెంట్లు కవర్ చేయలేరు కదా, చేయలేరు. కానీ ఏదో ఒక రోజు అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అని, ఇక్కడికి వెళ్తే డిఫరెంట్గా ఉందని, ఇక్కడ ఈ కూర బాగుంటుంది లేకపోతే ఇక్కడ ఈ ఇది బాగుంటుంది అని వెళ్తున్నాం కదా. అవును. ఇవాళ సినిమాలు కూడా మలయాళీ సినిమానా లేకపోతే నార్త్ ఇండియన్ సినిమానా కన్నడ సినిమాని చోట్ల బాగుందా వెళ్తున్నా, బాగోలేదా ఇంట్లో కూర్చున్నా. పెద్ద హీరో సినిమా అయినా బాగపోతే 10 రోజులు ఆగరా ఆడే మన ఇంటికి వచ్చి టీవీలో డాన్స్ చేస్తాడు అనే స్టేజ్ లో ఉంది. బాగుంది. ఇట్లాగే ఉన్నారు. అవును. థియేటర్కి ఈ మధ్య కాలంలో నాకు తెలిసి థియేటర్కి రావట్లేదు జనం, థియేటర్కి ఇది రావట్లేదు అని వాస్తవం, కరెక్ట్, రావట్లేదు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్కి రావాలని అనుకుంటే ఫస్ట్ సినిమా మీద ఒక పాజిటివ్ నోట్ బయటికి వెళ్తే ఓపెనింగ్స్కు ఓ మార్నింగ్ షోకి జనం వచ్చి బాగుందనే ఇది కనుక వస్తే వాళ్ళే తీసుకొస్తున్నారు. 100 మంది బయటికి వెళ్ళి 1000 మందిని లోపలికి పంపిస్తున్నారు. అంటే ఆ కంటెంట్ మనం ఇవ్వాలి. ఆ కంటెంట్ ఇచ్చి ఆ మార్నింగ్ షోకి రావడానికి మనం ట్రై చేసుకోవాలి. అదే దాన్ని అప్పటి వరకు లేపాలి. తీసుకొచ్చి ఆ రోజు అంతా నిలబెడితే పబ్లిక్లోకి వెళ్తే భలే ఉందరే సినిమా అనేది వస్తే అప్పుడు వాళ్ళు వస్తున్నారు. మొన్న సంక్రాంతి ఈ సంవత్సరం తీసుకోండి, సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒక సినిమాకి విపరీతంగా వచ్చారు జనం సంక్రాంతి అనే సినిమాకి. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి. వెంకటేష్ బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ పెద్ద హిట్ సినిమా. మనం ఇంట్లో చూసిన దానికి థియేటర్లో చూసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది. చాలా. అది వెంకటేష్ పుల్ చేశాడా, బొడ్డోడు పుల్ చేశాడని కాదు. బొడ్డోడు ఫ్యామిలీని పుల్ చేస్తే వెంకటేష్ ఫ్యామిలీ పేరెంట్స్ని పుల్ చేసుకొచ్చాడు. అందరూ సమూహంగా వచ్చిన సినిమా ఈ మధ్య రోజుల్లో మర్చిపోయాం. అది ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ పిల్లలతోటి మొత్తం వచ్చిన సినిమా ఆ సినిమా. ఆబ్వియస్లీ బాలకృష్ణకి ఇతనికి రామ్ చరణ్కి అంటే ఫ్యాన్ ఫాలోవర్స్ కాబట్టి
వాళ్ళు ఓపెనింగ్స్ వేరు. ఇతనికి ఫ్యామిలీస్తో సహా ఫుల్ పిల్లలు ఫ్యామిలీతో రావాలని అనుకుంటేనే ఒక ఫ్యామిలీ సినిమా ఫుల్ ప్లెడ్జ్డ్కి వచ్చింది ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ సినిమా. ఇది ఒక్కటే ఆఫ్టర్ కోవిడ్ కాదు, మనం చాలా రోజులైంది మర్చిపోయి. అలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ గా హిట్ అయిన సినిమాని మనం మర్చిపోయి చాలా రోజులైంది. సో మళ్ళీ అనిల్ రావిపూడి ఆ మ్యాజిక్ క్రియేట్ చేయగలిగాడు. జనాలకు నచ్చింది, ఫ్యామిలీకి నచ్చింది, వచ్చారు, చూశారు, సక్సెస్ చేశారు. ఫ్యాంటాస్టిక్. అయితే మీకు ఇప్పుడు ప్రస్తుతం 3 ఉన్నాయి చంటి గారు మీ ఎదురుగుండా. ఒకటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా వెంటనే మెటీరియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన ఎప్పుడు ఎవరితో కలిపి పలానా సినిమాలో మీరు కూడా ఉన్నారు అని ఆ మాట అంటారని వెయిటింగ్ లో ఉన్నారు. రెండేమో మీ అబ్బాయి మంచి యాక్టర్, మంచి హీరో, కష్టపడతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. వాడు ఆ డిసిప్లిన్ అది మాత్రం టైమింగ్స్ అవి చెప్పాను. గుణశేఖర్ గారు కూడా అదే అన్నాడు. మార్నింగ్ 7 o'clock అంటే 5:30కి వెళ్ళి కూర్చుంటున్నాడు. వచ్చి కెమెరా దగ్గర పక్కన కూర్చున్నాడు. కార్యంలోకి సాయంత్రం దాకా వెళ్ళట్లేదు. అది డిసిప్లైన్ అవుతే నేర్చుకున్నాడు. అది ఉండాలి. వర్క్ ఉంటే సీన్ పేపర్ తెచ్చుకుని ఇంటికాడ కూర్చుని ముందు రోజు అద్దంలో కూర్చుని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఇక వాడి టాలెంట్ స్క్రీన్ మీదను వాడికి వచ్చిన ఆపర్చునిటీ, ఆ క్యారెక్టర్ వాల్యూస్ బాగుంటే అన్ని కలిసి వస్తే సక్సెస్ అవుతుంది. కెరీర్ సక్సెస్. ఇంక మూడో దిల్ రాజు గారితో మీ ట్రావెల్, మీ సెకండ్ ఇన్నింగ్స్ పాజిటివ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఎవడన్నా ఏదన్నా వచ్చి మదిలేదా రాజు నువ్వు ఇంత సక్సెస్ఫుల్ ఆడవాళ్ళు అని పెట్టుకున్నావు ఏంటన్నా ఇంకొకడు అన్నా, అలాగే నా దగ్గరికి వచ్చి నీకేంటారా మద్దొబ్బిందని వెళ్ళి అటు వెళ్తున్నావు అని అన్నా, కానీ నేను ఇవాళే బస్ దిగి ఇండస్ట్రీకి పోస్టుల్లో ఎర్ర బస్ దిగి వచ్చాను. కాబట్టి హంబుల్గా, పాజిటివ్గా, నెగిటివ్ థాట్ తోటి కాకుండా గప్పుకుని ఎవడన్నా ఏదన్నా అన్నా కానీ అనుకున్నా కానీ లెట్ దమ్ ఎంజాయ్ అని చెప్పి వదిలేసి నా పని నేను చేసుకుని సక్సెస్ చేసుకోగలిగితే రేపు ఇంకో సినిమా ధైర్యంగా నేను చేయగలుగుతాను. ఫ్యాంటాస్టిక్. మీరు మంచి యాటిట్యూడ్ లో, మంచి మైండ్ సెట్ లో, మంచి విజన్ తో ఉన్నారు చంటి గారు. ఇవన్నీ మీకు చాలా వర్కౌట్ అయ్యి బాగా, ఎందుకంటే మీరు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ నాకు తెలుసు. లేకపోతే ఒక ఊర్లో అనే సినిమావే రాదు మీకు అంత టేస్ట్. ఆ టేస్ట్ లేకపోతే అండ్ మీరు తీసిన సినిమాలు తెగువగా ముందుకు వచ్చి అసలు ఆ రోజుల్లో పెద్ద సినిమాలు చేశారు. అవి ఎంతవరకు మీకు వర్కౌట్ అయ్యినది మీకు తెలియాలి కానీ, బట్ యూ హ్యావ్ దట్ టేస్ట్. మంచి కథలు వింటారు రోజు రెగ్యులర్ గా, ఎవరు వచ్చి చెప్పినా వింటారు, 2 గంటలు వచ్చి కూర్చుని వింటారు. సో ఇవన్నీ మీకు ఈ రోజున దిల్ రాజు గారు లాంటి ఒక స్ట్రాంగ్ పిల్లర్ పక్కన ఉన్నప్పుడు మీవన్నీ కూడా ఒక వెలుగులోకి వచ్చే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది సార్. అండ్ వి విష్ యూ వెరీ వెరీ గ్రేట్ లక్ ఇన్ కమింగ్ డేస్ చంటి గారు. థ్యాంక్ యూ టీవీ ప్రేక్షకులందరికీ. డెఫినెట్ గా పాజిటివ్ మైండ్ తో ఉంటే మనం ఎప్పుడు బాగుంటాం అనే లెక్కలో ఉన్నాను. దాన్ని ఫిక్స్ అయ్యి మీరు ఎప్పుడు పాజిటివ్ మైండ్ లోనే ఉన్నారు సార్. కాకపోతే ఏంటంటే కరెక్ట్ మలుపు తిరగలేదు, తిరిగింది ఇప్పుడు అంతే నా లెక్క ప్రకారం. అది ఇది అడ్డాల చంటి గారి తాలూకా ప్రయాణం. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు అంతమందితో పనిచేసి ఇప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కెరీర్లో ఒక గొప్ప మలుపుని తీసుకోబోతున్నారు. కాబట్టి మనందరం కూడా ఆయన్ని గట్టిగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఆయనకి విషెస్ తెలియజేయాల్సిన సందర్భం ఇది. అండ్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.